ఈవెన్ ఇంట్లో కూడా ఈ సొసైటీస్లో ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ యు ఆర్ మై మదర్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ. అంటే ఎక్కడ కూడా క్రైమ్ అనేది తక్కువ లేదండి. క్రైమ్ అన్ని చోట్ల ఉంటుంది. సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో రేప్ ఇస్ ద హైయెస్ట్ క్రైమ్స్. ఈ రేప్స్ అనేది ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎ సెక్షువల్ అర్జ్. బ్లాక్ మ్యాజిక్ గురించి నాకు తెలుసుకోవాలండి. సో బేసిక్గా మనం మూవీస్లో చూస్తుంటాం, చాలామంది పర్ఫామ్ కూడా చేస్తారు. ఏం జరుగుతుంది, ఫియర్, నీ ప్రాణం అయితే పోవట్లేదు, చేసేయి, మాట్లాడతావా మాట్లాడు, ఓకే, ఏదైనా చేయాలనుకుంటున్నావా చేసేయి, యూనో బ్రెయిన్ హ్యాక్ అయిపోతుంది, వీఆర్ గోయింగ్ టు దట్ ఎరా. ఇట్స్ అంతా మూవీ హైపోథెసిస్ అండి, అది సైఫై హైపోథెసిస్. ఎంతమంది ఇంజనీర్లు కూర్చుని అక్కడ దాన్ని డెవలప్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూర్చుని డెవలప్ చేసి దే ఆర్ స్టీలింగ్ యువర్ టైం. లైట్ అనేది లిటరలీ మీరు ఇఫ్ యూ వాంట్ టు బ్యాలెన్స్ సర్కేడియన్ రిథమ్, ఫోన్ అనేది ఒక వర్స్ట్ థింగ్. దాంట్లో బ్లూ లైట్ భయంకరంగా ఉంటుంది. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ డాక్టర్ రవీష్. I'm a neurosurgeon at Elite Hospitals, Hyderabad. Welcome to the RRR show. Raw and real with Rohit. For more informative videos like this, do subscribe to this channel. ఈ మధ్య మనం చాలా న్యూస్ చూస్తున్నాం. రేప్స్ ఎక్కువైపోతున్నాయి, రేప్ కల్చర్ ఎక్కువైపోతుంది. ఇట్లాంటి మైండ్ సెట్ ఎందుకు ఉంటుంది, జనాలు ఎందుకు భయపడట్లేదు, లేదా అతిగా భయపడే జనాలు ఉంటారు, ఫోకస్ చేయలేకపోతారు చాలామంది, మోటివేషన్ ఉండదు వాళ్ళకి. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఎవరితో? న్యూరో సర్జన్తో. బ్రెయిన్ గురించి ఎవరైతే చాలా డీప్కి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తారో వాళ్ళే మనకు ఇవాళ ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు. ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ పాడ్కాస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ కాన్వర్జేషన్. వెంటనే మీరైతే ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో తెలుగు క్లిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. చూస్తున్నంతసేపు మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో డాక్టర్ రవీష్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో. థ్యాంక్ యూ. రేప్ కల్చర్ అండ్ రేప్ కేసెస్ చాలా ఎక్స్ట్రీమ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఆల్రెడీ అంతకుముందు కూడా జరుగుతున్నాయా, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తుందో లేదో అది వేరే విషయం అనుకోండి. బట్ వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, నాకు బలం ఉంది, నాకు అమ్మాయిలు వీక్ ఉంటారు అబ్బాయిల కన్నా అని ఆ ఉద్దేశంతో చేసేస్తారా, లేకపోతే రేప్స్ అటెంప్ట్ జరుగుతుందా, లేదా చేసిన తర్వాత కూడా నన్ను ఎవరేం చేయలేరు, ఐఎమ్ ఫ్రీ టు డూ ఎనీథింగ్ అనే ఐడియాలజీ ఉంటుందా? వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది బేసిక్గా? దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఫ్రమ్ మీరు అన్నట్టు దే ఆర్ డెఫినెట్లీ బోత్ థింగ్స్, బట్ వాట్ బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో వెరీ డీప్లీ ఇన్వాల్వ్డ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు ఇట్స్ డెఫినెట్లీ షో ఆఫ్ పవర్. ఇట్ ఈస్ నాట్ సెక్షువల్ అర్జ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఫ్రమ్ ఇండియన్ కల్చర్లో అన్ఫార్చునేట్లీ ఇన్ లాట్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఉమెన్ అంటే ఒక రెస్పెక్ట్ అనేది చైల్డ్హుడ్ నుంచి దిస్ నాట్ బీన్ ఇన్కల్కేటెడ్. సో ఆ రెస్పెక్ట్ లేకపోయేసరికి దట్ ఈస్ వెన్ దే స్టార్ట్ ఫీలింగ్ దట్ ఇంటర్నలీ దే స్టార్ట్ ఫీలింగ్ దట్ యునో ఉమెన్ ఆర్ వీకర్ దెన్ మెన్ అనే ఒక ఫీలింగ్ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంగ్రెయిన్ అయిపోయింది, సబ్ కాన్షియస్ లెవెల్లో ఇంగ్రెయిన్ అయిపోతుంది ఇది. సో అట్లా అయిపోయినప్పుడు దే ఫైండ్ ఇట్ వెరీ హార్డ్ వెన్ దే కమ్ ఇన్ టు ద రియల్ వరల్డ్, where you know the real world where women and men are equal today. You know, in fact in a lot of areas women are doing much better than men, itla especially mana corporate jobs kani itla. And ee city culture itla vachinappudu sudden ga they're not able to digest this kind of a change of what is being ingrained into their minds as kids. So I feel this is one of the main reasons why they start behaving that way. అండ్ మీరు అన్నట్టు సెకండ్ థింగ్, డెఫినెట్గా ఇట్ ఈస్ ఆల్సో టు డూ విత్ నాకు ఇది చేస్తే నాకేం కాదు, ఐఎమ్ సుప్రీం అనే ఫీలింగ్. ద ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ ఆల్సో డెఫినెట్ థింగ్ దట్ దీస్ పీపుల్ ఈ రేప్స్ అనేది ఎక్కువైపోతున్నాయి మనకి. దిస్ ఈస్ పర్సనలీ మై ఫీలింగ్. అండ్ talking about why is the rate being more, or is it being more recorded or more reported to the police, whatever it is, I mean it is not even a single case is accepted, right? So it is not that increase అయిపోయింది అనేది కాదు. It should become absolutely zero in today's society where you know education is available. మీరు you know phones లో like you can go, I mean internet, every nook and corner, every small village కి internet వెళ్ళిపోయింది. ఇంటర్నెట్లో when
people are sitting and seeing all this social media and seeing all this junk, why can't they even read about what is the real world? I'm sure అంటే ముందలాగా సడన్గా ఏదైనా వేరే కల్చర్కి వచ్చేసి it is not even that shocking. They know what is happening in city, they know what is happening in the real world, they're seeing on their phones. I think it's time that the education of kids దగ్గర నుంచే in every section of the society to respect women అది రావాలి. అది వచ్చినప్పుడు then probably these things will start coming down. అంటే రెస్పెక్ట్ ఉమెన్ అంటే మనం పేరెంట్స్ ఫ్యామిలీస్లో కానీ ఎక్కడైనా అమ్మకి రెస్పెక్ట్ చేయడం లేదా చెల్లికో అక్కకో మనం రెస్పెక్ట్ ఇస్తాం, మంచిగా చూసుకోవడం, ఇవన్నీ మన ఫ్యామిలీ వరకు బాగానే ఉంటుంది. అదే ఇట్లాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళకి బయట వాళ్ళని చూస్తే ఇట్లాంటివి చేయాలి, డామినేట్ చేయాలి అనే ఫీలింగ్. See, I don't think that is like that, Andy. See, we are forgetting, we do not know what is happening in everybody's house or anything. And see, women respecting women in a way that no, you are in a dominant position in the house, ma ammagaru, that's why she is my mother, that's why I have to respect her anedi, it is a different thing. And respecting women as such, even intlo kuda ఈ సొసైటీస్లో ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ యు ఆర్ మై మదర్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ. ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్. ఈవెన్ ఆ ఫ్యామిలీ డైనమిక్స్ కూడా సమ్వేర్ దట్ మిసాజినీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఏంటంటే లైక్ ఓకే మీరు ఉమెన్ కాబట్టి మీరు ఇది చేయకూడదు అనేది ఆ సమ్ కైండ్ ఆఫ్ అ డిఫరెన్స్ దట్ ఈస్ బీయింగ్ షోన్ అట్ అ చైల్డ్హుడ్ లెవెల్ అది ఇన్గ్రెయిన్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెస్పెక్టింగ్ అవర్ ఎల్డర్స్ అట్ హోమ్, ఇట్ ఈస్ అబౌట్ రెస్పెక్టింగ్ women as such. It's like they have to understand very clearly that it is a God given gender. Danvalla anaki men probably have little bit more muscle power, but at the same time women are gifted with so many other things, right? Childbearing, all these powers what they have gifted. So this kind of a teaching or this kind of a respect in general to the opposite sex has to come as we are growing up. So, and we need to start talking to them. It is not just that I'm just giving respect, because it's a burning issue what is happening, right? It's a burning issue. The crime rates are increasing. See, one thing you have to understand, world ekkada kuda crime ane takku ledandi. Crime anni chotlu untadi. Even in developed countries also, like US or something, there is crime. But alarmingly in India, crime against women is high. And also crime against women lo rape is the highest. And why is this difference there in India? I mean, world level low, now you're being called a rape capital of the world. All these things, right? Is it that all these other countries lo crime takku undi and kaadu? It's not like that. Crime anni chotla undi. But this particular crime against women is being done rampantly. And I'm sure that whatever is being reported today, it is only a tip of the iceberg. I'm sure the problem is a lot more serious and lot more deep-seated than we are actually realizing in media today. A lot of them probably are not reporting because of social stigma and everything, right? So, education of the kid as such, mindset anedi change avvali, right? And also, you have to understand that this education also can happen in adults. So, in the form of neuroscience, what we call, our deep-seated thoughts, whatever it is there, they can always be altered. మన subconscious also can be altered. It just needs a lot of positive reinforcements and understanding of these things, and people should come out and start talking about it, right? Especially when these things come out, memaithe ma pillalkaithe whoever our kids are there, we talk to them. I think education about these kind of things should be given from a very early age for kids. అట్లీస్ట్ ధైర్యంగా చెప్పగలిగేలాగానే ఉండాలి, వేరే వాళ్ళకి కాకపోయినా పేరెంట్స్కైనా. యా, దే షుడ్ బి ఏబుల్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. అండ్ బాయ్స్ కూడా కిడ్స్కి ఎట్లా ఎడ్యుకేట్ చేయాలంటే నాట్ ఓన్లీ రెస్పెక్టింగ్ ఉమెన్ బట్ ఆల్సో లైక్ స్టాండింగ్ అప్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. నాకు సంబంధం లేదు అని చెప్పి కిడ్స్ని వదిలేస్తాం కంటే కూడా లైక్ దట్ కిడ్ షుడ్ బి బ్రేవ్ ఇనఫ్ టు స్టాండ్ అప్ అగేన్స్ట్ దిస్, రైట్? ఇఫ్ వన్ గై ఈజ్ లైక్ దిస్ ఇన్ ద సొసైటీ, if there are 10 boys in one class, in a class, if 9 boys are standing against this one idiot, then definitely these things will not come out. Like we were talking, that fear of punishment,
fear of punishment is not only government punishing us or the law punishing us. It is also that this is not heroism, right? This is not something good. నా చుట్టుపక్కల ఉన్నోళ్ళే నన్ను కొట్టి చంపేస్తారు ఇట్లాంటిది ఏమన్నా అవుతాయి అనేది ఫీలింగ్ రావాలి. దట్ ఈస్ వెన్ ద ఫియర్ ఆఫ్ దీస్ పనిష్మెంట్, వెన్ ఐఎమ్ టెలింగ్ ద ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ కమ్స్ అనేది ఆ సొసైటీలో ఇట్లాంటివి చేస్తే ఇట్స్ ఓకే అనే ఫీలింగ్, రైట్? ఇట్ ఈస్ రాంగ్ థింగ్. దాట్ ఓన్లీ ఆ సొసైటీలోనే దట్ ఫియర్ షుడ్ కమ్ అప్, saying that if I'm committing some crime against a woman, right, then I would say that then my own friends and my own family will disown me. అక్కడి నుంచి ఆ ఫియర్ స్టెమ్ అయింది అనుకోండి, దెన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ నాట్ కమ్. ఆల్సో ఇందాక మనం మాట్లాడేటప్పుడు మీరు అన్నారు రేప్ కేసెస్ అవుతున్నాయి బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ అని. అంటే క్లినికలీ టెస్ట్స్ వైజ్ ఎందుకు ప్రూవ్ అవ్వట్లే అది రేప్ అయింది అన్నట్టు అక్కడ ఆ సిచ్యువేషన్లో? See, that's a very complex topic, Andy. See, now, end of the day, the law of the rape also has been evolved over years in India, right? So, to speak very openly about it, the law initially was about rape law. Dan tarvata the rape law has become sexual assault. Now, a lot of times it is not something physical. It is only harassment, right? Constant harassment of some girl in a office or in a workplace. It's a constant harassment. Now that is also sexual assault only, end of the day. So physical assault okati ante, there is also something emotional assaults happening, and all these things are also, ippudu now we are framing up these laws in a much better way. Government is definitely working towards it. We've seen in last few decades how the laws have changed, right? So then a lot of times it is not proved because of I'm not an expert on that, why it is not proved anedi. But all I can tell you is like it kind of as a doctor and as a person who is into people always, and as a father of a daughter, these things like really burn up my internally, like when I see these things, it's like na blood aithe boil ayipothadi. But I feel when we sit and talk and we try and understand why this is happening, these are the 2-3 things that I feel we need to change as a society, right? And why it is not being proved, again, like I told you, people probably should come out and the fear of coming out and telling that okay, this has happened to me also should increase, right? A fear tagipoval women lo, that if I come out and tell that something is happening to me like this, at a very very early stage they need to come out and tell, not when something bad happens or like something that is irreversible happens, right? They should come out and speak up and for their rights at a very early stage. If somebody they feel that okay, he is at least mentally starting to harass, అంటే mentally harass చేస్తున్నారు వర్క్ ప్లేస్లో, కాన్స్టెంట్ హెరాస్మెంట్ అవుతుంది, అట్లా మనకి దే షుడ్ కమ్ అవుట్ అండ్ టెల్. అంటే ఇప్పుడు మనకు ఆఫీస్ స్పేసెస్లో అన్ని చోట్ల మనకి దేర్ ఆర్ కమిటీస్ బీయింగ్ ఫార్మ్డ్, ఉమెన్ కమిటీస్ ఉంటాయి వేర్ దే కెన్ కమ్ అవుట్ అండ్ స్పీక్ ఓపెన్లీ. చాలాసార్లు ఈ కమిటీసే మనకి కరప్ట్ ఉంటాయి. సో దీనికి చెక్స్ ఎవ్రీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా దీనికి చెక్స్ ఉండాలి, అండ్ ఈ చెక్స్ కూడా షుడ్ హ్యాపెన్ అట్ అ bigger and government level, at more NGO levels, how these sexual assault ki complaints chese organizations within the private organizations are also functioning ane dan check undali. daniki check undanukondi, automatic ga women will feel more empowered to come and speak up about these things, right? ఈ రేప్స్ గురించి కల్చర్ అండ్ రేప్ కేసెస్ గురించి మాట్లాడితే మనకి యానిమల్ కింగ్డమ్లో ఎట్లా ఉంటుంది? జస్ట్ ఇన్ కేస్ మనం సపోజ్ అనుకుందాం దట్ సెక్షువల్ అర్జ్ వల్లనే జరిగింది రేప్ అని, మన మ్యాన్కైండ్లో యానిమల్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా సెక్షువల్ అర్జ్. కానీ మనం అంటున్నాం జంతువులా ప్రవర్తించకు లేదా యానిమల్ ఇన్స్టింక్ట్ అని అంటాం. మరి నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే యానిమల్ కింగ్డమ్ అని ఎవల్యూషన్లోనే మనకు ఇట్లా సెక్షువల్ అర్జ్ ఉన్నప్పుడు తీర్చుకోవాలి అని రాసుందా? యానిమల్ కింగ్డమ్లో జరుగుతుందా లేదా మన కల్చర్ వల్ల అట్లా అవుతుందా? చూడండి, యానిమల్కి మనిషికి సంబంధం లేదు. ఓకే, అట్ అ మెంటల్ లెవెల్ సంబంధం లేదు. మీరు అన్నట్టు యానిమల్స్లో కూడా దేర్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆర్ దేర్ ఈజ్ అ హైపోథెసిస్ ఆఫ్ ఫోర్స్డ్ సెక్షువల్ యాక్ట్స్ ఇన్ కపుల్ ఆఫ్ స్పీషీస్ లైక్ డక్స్, సీ వేల్స్, ఇట్లాంటి దాంట్లో ఉంది. బట్ దీంట్లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యానిమల్కి మనకి
ఒక బ్రెయిన్ ఎవల్యూషన్లో దెర్ ఇస్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ అ హ్యూమన్ మైండ్, రైట్? ఒక యానిమల్కి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్కి మనకి డెసిషన్స్, రేషనల్ డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ అనేది యానిమల్లో ఉండదు. బట్ మనిషికి యానిమల్కి తేడా ఏంటి? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్, రైట్? మనం ఇవాళ రోజు వీఆర్ ద బిగ్గెస్ట్ పాపులేటెడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్పీషీస్ ఇన్ ద వరల్డ్, రైట్? ఆన్ ది ఎర్త్ we are the most powerful and most successful species. We have created atom bombs for God's sake. I mean, atom bombs create చేసుకున్నాం. మరి అట్లాంటిది why are we not able to understand and that యానిమల్కి ఆ ఇన్స్టింక్ట్ అనేది ఈవెన్ ఈ హైపోథెసిస్లో కూడా ఎట్లా ఉంటుందంటే ఇట్ కమ్స్ యాజ్ అన్ ఎవల్యూషనరీ ప్రొటెక్షన్. వాళ్ళు వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొక్రియేట్, రైట్? ఆ ప్రొక్రియేట్ అంటే వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద సెక్షువల్ యాక్టివిటీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, అది ఫోర్స్ సెక్షువల్ యాక్టివిటీ కొన్ని స్పీషీస్లో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్. దానికి కూడా ఇట్స్ హైపోథెసిస్. ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఎ సోషల్ కాజ్, రైట్? ఇక్కడ మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద క్రైమ్స్, ఈ రేప్స్ అనేది ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎ సెక్షువల్ అర్జ్. ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఎ సెక్షువల్ అర్జ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ అ సోషల్ డామినెన్స్ వాళ్ళు చూపించాలి అని చెప్పి ఇది అవుతుందండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ సంబడీ ఈస్ హ్యావింగ్ ఎ సెక్షువల్ అర్జ్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. టు బీ వెరీ ఓపెన్, రైట్? మాస్టర్బేషన్ ఈస్ హైయెస్ట్ ఇన్ హ్యూమన్స్, రైట్? Why is that, right? So that there are ways to take out your sexual urges, right? And your mind also can be controlled. Unlike an animal's mind, you can read about it. You can mundal maatladukunnattu, there is information, there's internet, the world is there in your hands right now, right? And mari you can read about it and overcome all these things, right? But that is not the answer, that because it is an animal instinct. Rape is definitely not an animal instinct. It is definitely a misogyny that men have, that these women are a weaker section and they like lack of, మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు సెకండ్ పాయింట్, దట్ నాకు ఇది చేస్తే నాకేం పెద్ద పనిష్మెంట్ లేదు, నేను దీన్ని తప్పించుకోవచ్చు. దీస్ ఆర్ ద రీజన్స్ వై రేప్స్ ఆర్ హ్యాపెనింగ్, నాట్ అన్ యానిమల్ ఇన్స్టింక్ట్ అట్ ఆల్. ఓకే, దీని నుంచి స్లైట్గా డీవియేట్ అయ్యి బ్లాక్ మ్యాజిక్ గురించి నాకు తెలుసుకోవాలంది. సో బేసిక్గా మనం మూవీస్లో చూస్తుంటాం, చాలామంది పర్ఫామ్ కూడా చేస్తారు. నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే ఆ యాక్టివిటీ ఆర్ హిప్నోటిజం కానీ ఏది జరిగినా కూడా మన బ్రెయిన్ మన నుంచి సిగ్నల్స్ తీసుకోవడం ఆపేస్తుంది. అంటే ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి వస్తుంది. అది ఎట్లా జరుగుతుంది, మన నుంచే మనం ఎట్లా బ్రేక్ చేస్తారు వాళ్ళు, ఆర్ ఇంటర్నల్గా మనకి ఎట్లా పర్ఫామ్ అవుతుంది అది? సి, బ్లాక్ మ్యాజిక్కి హిప్నోటిజంకి చాలా తేడా ఉందండి. ఓకే, ఒకటి ఫస్ట్, బ్లాక్ మ్యాజిక్ అనేది దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు, రైట్? దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దట్. ఇట్ ఈస్ జస్ట్ ఒక సొసైటీలో ఉండే బిలీఫ్ అది, దట్ దిస్ థింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి. బట్ యాజ్ సచ్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. క్లినికల్గా కూడా సైంటిఫిక్గా కూడా ఏ ఎవిడెన్స్ బ్లాక్ మ్యాజిక్ అనేది లేదు. రిమోట్గా మీ మీద ఎవరన్నా మీ మైండ్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు అనేది లేదు. ఇట్స్ నాట్ సైంటిఫికలీ పాసిబుల్. ఎస్, హిప్నోటిజం డస్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మన బ్రెయిన్ అనేది ఇట్స్ డివైడెడ్ ఇంటూ 2-3 బ్రాడ్ ఏరియాస్, ఐ వుడ్ సే. సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటాం, అంటే మనము రీజనింగ్ ఆర్ మన లైక్ మనకు వచ్చే మెమరీ కానీ, దానివల్ల రీజనింగ్ కానీ, రేషనల్ థింకింగ్ అంటాం. అంటే ఇది కరెక్ట్ కాదు, ఓకే, ఇది మనము ఇది లాకి ప్రకారంగా ఉంది, ఇది ఎథికల్, ఇది నాన్ ఎథికల్, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ మనకి మైండ్లో ఉండేది ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది హ్యూమన్స్లో మోస్ట్ డెవలప్డ్. దట్ ఈస్ వేర్ వీ వర్ టాకింగ్ అబౌట్ ద ప్రీవియస్ టాపిక్ ఆల్సో, రైట్? అండ్ దెన్ దెర్ ఈస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఇస్ కాల్డ్ ప్రిమిటివ్ బ్రెయిన్, రైట్? ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ స్టెమ్, సెరిబెల్లము, ఇట్లా ఇట్స్ కాల్డ్ ప్రిమిటివ్ బ్రెయిన్. దీంట్లో ఏంటంటే ఫంక్షన్స్ లైక్ అవర్ రెస్పిరేషన్, రైట్? మనం ఎప్పుడు కూడా ఆలోచించి వీఆర్ నాట్ టేకింగ్ ఎ బ్రెత్, రైట్? సో ఆల్ దీస్ ప్రిమిటివ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ ఇన్ అ ప్రిమిటివ్ బ్రెయిన్. ఈ రెండు బ్రెయిన్స్ మధ్యలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అ లింబిక్ సిస్టమ్. ఇట్ ఈస్ లైక్ లింబిక్ సిస్టమ్ అనేది ఇట్స్ బేసికలీ అ కనెక్షన్ బిట్వీన్ యువర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అండ్ యువర్ ప్రిమిటివ్ బ్రెయిన్. నౌ దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫియర్ కానీ, మన ఎమోషన్స్ కానీ, మన మెమరీ, ఎలాంటి మెమరీ ఫామ్ చేస్తున్నాము అనే దానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ విత్ దిస్ లింబిక్ సిస్టమ్. నౌ వాట్ హిప్నోటిజం డస్,
is basically, it is a technique where hypnotists are able to bypass the prefrontal cortex. ఓకే రైట్ మన రీజనింగ్ని మన థింకింగ్ని బైపాస్ చేసి దే ఆర్ ఏబుల్ టు మన జడ్జ్మెంట్ని బైపాస్ చేసుకుని దే ఆర్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ యువర్ లింబిక్ సిస్టమ్ దేర్ బై మ్యానిపులేట్ యువర్ ప్రిమిటివ్ బ్రెయిన్. రైట్ సో ఇట్ ఈస్ జస్ట్ ఎ మెకానిజం వేర్ దే ఆర్ ఏబుల్ టు డూ దిస్. దీంట్లో కూడా ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ saying that you are not going through a right level of drowsiness or your hypnotism stage ki ellakapote, if your prefrontal cortex is active, it cannot be accessed. That's how it is. So usual ga hypnotism anedi it is a psychotherapy antam, right? So idi use chesedi clinical ga use chesedi in a lot of situations where because of some emotional trauma or something there is a deep seated post traumatic stress disorders ఇట్లాంటివి అంటాం అనమాట. అంటే దీంట్లో ఏముంటుందంటే ఎక్కడో మన లింబిక్ సిస్టము మన లాంగ్ టర్మ్ మెమరీ అనేది కొంచెం ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అట్లాంటి వాళ్ళలో హిప్నోటిజం డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, సైకోథెరపీ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ దట్ రీసెట్ బై సింపుల్ రీప్రోగ్రామింగ్ అనుకోండి, అట్లాంటిది కంప్యూటర్ రీప్రోగ్రామింగ్ లాగా. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ సంబడీ ఫ్రమ్ వితౌట్ మీ విసినిటీలో లేకుండా మీతో మాట్లాడకుండా ఎక్కడి నుంచో చేస్తాం అనేది పాసిబిలిటీ లేదండి ఇది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద సైంటిఫిక్ పరిధిలో అయితే లేదు. సో ఐఎమ్ అ ప్యూర్ సైంటిఫిక్ మ్యాన్, ఐఎమ్ అ డాక్టర్, సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో దట్స్ అబౌట్ ఇట్. ఇంకోటి ఇప్పుడు ఫియర్ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు, ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఫియర్ గురించి, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అని. మనం చాలా మందిని చూస్తుంటాం చిన్న వాటికి కూడా భయపడతారు. ఈ చిన్నది అనేది రిలేటివే, బట్ స్టిల్ ఏదైనా చేయాలన్నా భయపడతారు, ఎక్స్ప్లోర్ చేయాలన్నా భయపడతారు, కొత్తది చేయడానికి చాలా వెనుక ముందు అవుతారు, అమ్మాయిలతో మాట్లాడాలన్నా భయపడతారు, గ్రూప్లో మాట్లాడాలన్నా భయపడతారు. వాళ్ళకి భయంతోనే ఉంటారు, వాళ్ళు భయంతోనే బ్రతుకుతూ ఉంటారు. ఏ చేంజ్ జరిగినా భయం వచ్చేస్తుంది. ఈ ఫియర్ నుండి యాక్చువల్లీ బయటపడడం ఎట్లా? I'll tell you అండి, ఫియర్ ఇట్స్ a God given gift to us. ఫియర్ అనేది ఎండ్ ఆఫ్ ద డే, రైట్? ఇట్స్ వెరీ ఇన్నేట్. లైక్ మీకు ఇట్స్ ఆల్ ఫియర్ అనేది ఇట్స్ అ ప్రోగ్రామింగ్ ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మనం చిన్నప్పుడు వి విల్ యాజ్ అ కిడ్ మనం కింద పడినప్పుడు మనకు నొప్పి వస్తుంది. ఆ పెయిన్ అనేది ఆల్సో అనదర్ గిఫ్ట్. ఆ పెయిన్ వచ్చినప్పుడు దెర్ ఇస్ వన్ ఎమోషనల్ ఆర్ ద న్యూరల్ కనెక్షన్ దట్ ఫార్మ్స్ ఇన్ యువర్ బ్రెయిన్ సేయింగ్ దట్ ఇది చేస్తే నాకు పెయిన్ వస్తుంది, విచ్ ఇస్ నాట్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఆ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇది చేస్తే అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుంది అని చెప్పి మీరు ఒక సిగ్నల్ పాత్వే మన బ్రెయిన్లో ఫామ్ అవుతుంది. ఈ పాత్వేని మనము ఫియర్ అంటాం. ఓకే, రైట్? సైంటిఫికలీ దట్ ఈస్ ఫియర్. నౌ అ లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఈ పాత్వేస్ కానీ ఈ కనెక్షన్స్ కానీ బికాస్ ఆఫ్ సమ్ ఎమోషనల్ ట్రామా ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ రిపీటెడ్ ట్రామాస్, దీనివల్ల ఇది హైపర్ యాక్టివ్ అయిపోతుంది, రైట్? సో టిపికలీ దీనికి ఏంటంటే హిస్టారికలీ ఆర్ మనకి ఒక 19th centuryలో వెన్ బ్రెయిన్ వాజ్ బీయింగ్ ఎక్స్టెన్సివ్లీ స్టడీడ్, ఇనీషియల్ స్టడీస్లో దే ఫౌండ్ అవుట్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ డిస్కవరీస్ ఇన్ ద బ్రెయిన్ వాజ్ ఏరియా కాల్డ్ ఎమెగ్డలా. అగైన్ నేను ఈ లింబిక్ సిస్టమ్ గురించి మాట్లాడాను కదా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లింబిక్ సిస్టమ్. ఈ ఎమెగ్డలా అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్. ఇస్ మనము వెన్ 19th century people they found out about these things, they understood. So a lot of experiments were done on animals, in fact on humans also. appulo they tried removing this amygdala. ఏమవుతుంది అసలు మనిషిలో ఈ amygdala తీసేస్తే మనిషికి భయం లేకుండా అయిపోతుందా అని ఒక థియరీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దే యూజ్ దిస్ థియరీ ఇన్ a lot of World War soldiers. అసలు మనకు ఫియర్లెస్ సోల్జర్స్ తయారు చేస్తానికి సర్జరీ చేసి కెన్ వి సెండ్ దెమ్ ఆన్ టు బ్యాటిల్ ఫీల్డ్ అనేది దే ట్రైడ్. బట్ అన్ఫార్చునేట్లీ దట్ వాజంట్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అప్పుడు. టుడే అట్ దిస్ ఎరా వెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫంక్షనల్ ఎంఆర్ఐ, అంటే మనము బ్రెయిన్లో యాక్టివిటీని ఎంఆర్ఐలో వీఆర్ ఏబుల్ టు రికార్డ్. సో నవ్ అవర్ అండర్స్టాండింగ్ ఇస్ ఫియర్ అండ్ ఎమోషన్స్, both positive emotions, negative emotions ki ee amygdala anedi it's the same center. Unlike what the thought process was in 19th century, that one center is responsible for fear and your negative emotion, now we understand that it is also responsible for your positive emotion. So atlantappudu ee fear anedi
మనకి ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్ అండి. సో ఎండ్ ఆఫ్ ద డే వెరీ బేసిక్గా అర్థం చేసుకోవాలి అంటే మనకు ఒక ఏదైనా యాక్టివిటీ కనుక మనం చేస్తే దానివల్ల ఒక అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనేది బ్రెయిన్ ఎమెగ్డాలా రిసీవ్ చేసుకుని ఇంకొక వేరే పాత్వేస్లోకి తీసుకెళ్ళి దాన్ని ఒక లాంగ్ టర్మ్ మెమరీలో మన బ్రెయిన్లో పెడుతుంది. నా ఈ లాంగ్ టర్మ్ మెమరీ మనది కొద్దిగా రిపీటెడ్ ట్రామాస్ వలనో రిపీటెడ్ ఇష్యూస్ వలన ఏదన్నా ఇది ఓవర్ ట్రిగర్ అయింది అనుకోండి, ఈ ఫియర్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. మీరు అన్నట్టు ఇట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ అ మైల్డ్ ఫామ్. ఏది అమ్మాయిలతో మాట్లాడటానికి రావట్లేదు, లేకపోతే ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఫియర్ ఆఫ్ సమ్ వర్క్ లేదన్న ప్రెజెంటేషన్కి ఫియర్. దిస్ ఈజ్ ఆల్ ఇన్ ఎ వే పాజిటివ్. ఒక పాజిటివిటీ కూడా ఉంది దీంట్లో. ఈ ఫియర్ వల్లనే యూ విల్ గో అండ్ ప్రాబబ్లీ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ ఫియర్ వల్లనే యూ విల్ ట్రై అండ్ బీ అట్ యువర్ బెస్ట్ బిహేవియర్ విత్ అ ఉమెన్ దట్ యూ లైక్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అ గుడ్ థింగ్. బట్ సమ్టైమ్స్ నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది. అంటే మనకు ఓవర్ థింకింగ్ వెళ్ళిపోవడము, సూసైడల్ థాట్స్ రావడము. ఇట్లాంటప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ హెల్ప్. హెల్ప్ ఆఫ్ అ సైకాట్రిస్ట్, హెల్ప్ ఆఫ్ అ న్యూరాలజిస్ట్ or help of a psychologist. హెల్ప్ తీసుకుంటే there is always something called neural plasticity. న్యూరల్ ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ ఎట్లా అయిపోయిందో మనకి ఈ ఫియర్ అనేది దాన్ని మనం రీప్రోగ్రామ్ చేసుకునే అవకాశం చాలా ఉంది. హిప్నోటిజం ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ దట్. బట్ హిప్నోటిజం కాకుండా జనరల్ స్పీకింగ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సమ్టైమ్స్ హెల్ప్స్. అండ్ బియాండ్ దట్ దెర్ ఆర్ సైకాలజిస్ట్, దెర్ ఆర్ సైకాట్రిస్ట్, లైక్ ప్రొఫెషనల్ హెల్ప్. ఈ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే ఇంకా బెటర్గా మనకి దే ఆర్ ఏబుల్ టు రీప్రోగ్రామ్ దట్. అండ్ ఫైనలీ there are always medications to help this. Psychiatrists can really prescribe you medications if this is becoming too much. But all we have to understand, this message has to go to the world that annitki solution undi. It is just that manam accept chesi baytiki raavali. Baytiki vaste daniki solution untadi. In fact, ఇప్పుడు నౌ ఎక్స్పెరిమెంటల్లీ మనకి తెలుస్తుంది ఏంటంటే మనకి 19th centuryలో లైక్ దే పర్ఫార్మ్ దిస్ బార్బరిక్ సర్జరీస్ ఆఫ్ రిమూవింగ్ ద అమెగ్డాలా అండ్ ఆల్. ఇప్పటికీ చేస్తాం. వీ డూ అమెగ్డాలా హిప్పోకాంపాక్టమీ అని ఒక సర్జరీ చేస్తాం. అది సివియర్ కేసెస్ ఆఫ్ సీజర్స్, ఎపిలెప్సీ ఫిట్స్ డిసార్డర్స్ అంటాం చూడండి. దాంట్లో ఇప్పటికీ రెగ్యులర్గా మనం ఆ సర్జరీ చేస్తాం. అమెగ్డాలా హిప్పోకాంపాక్టమీలో మనకి చాలా పేషెంట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వెరీ సింపుల్ ఎపిలెప్సీ సర్జరీ రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ సర్జరీ చేసినప్పుడు చాలామంది బెనిఫిట్ అవుతారు. ఆ ఎపిలెప్సీ అన్కంట్రోల్డ్ ఎపిలెప్సీ ఉంటుంది అన్నమాట పిల్లల్లో. అసలు ఎన్ని మందులు వేసుకున్నా కానీ అసలు రోజుకి వాళ్ళు 10-20 టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళలో కూడా సీజర్స్ ఆగకపోతే ఈ సర్జరీ అనేది మనం అడ్వైజ్ చేస్తాం, ఎపిలెప్సీ సర్జరీ. దీంతో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎంతో కొంత తీస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ బట్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. వాళ్ళు అంత సీజర్స్తో బాధపడే బదులు ఈ సర్జరీ చేయించుకున్నారనుకోండి, దేర్ లైఫ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్స్. అట్లాగే ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా మనకి డిబిఎస్ అంటాం, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఇవాల్ట డేలో యాక్సెప్టెడ్ ఇండికేషన్స్ అనేది మనకి పార్కిన్సన్స్ మూమెంట్ డిసార్డర్స్ అంటాం. అంటే విపరీతంగా చేతులు కదులుతాము, నడుస్తూ ఉన్నప్పుడు తినలేకపోవడము, పార్కిన్సన్స్ అని ఒక డిసీజ్ ఉంటుంది. ఈ పార్కిన్సన్స్కి సివియర్ పార్కిన్సన్స్ ఏదైతే రిఫ్రాక్టరీ పార్కిన్సన్స్ మందులతోటి ట్రీట్ అవ్వట్లేదో ఆ పేషెంట్స్లో మనం ఇప్పుడు డిబిఎస్ అనేది చాలా రెగ్యులర్గా చేస్తున్నాం. సో దీంట్లో ఏం చేస్తామంటే ఒక ఎలక్ట్రోడ్ బ్రెయిన్లో పెట్టి ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని ఓవర్ స్టిమ్యులేట్ అయినా అండర్ స్టిమ్యులేట్ అయినా చేసే అవకాశం ఉంటుంది మనకి. దీంతో మూమెంట్ డిసార్డర్స్ ఆగిపోతున్నాయి. ఇలాగే ఈ డిబిఎస్ అనేది ఇప్పుడు అమెగ్డాలా అండ్ ఆల్ దీస్ లింబిక్ సిస్టమ్ని టార్గెట్ చేస్తూ కూడా డిబిఎస్ అనేది ఎక్స్పెరిమెంటల్గా చేస్తాం మొదలుపెట్టారు. సో మీకు ఈ ఫియర్ కానీ ఈ సూసైడల్ టెండెన్సీస్ కానీ బేసికలీ ఆల్ దీస్ సైకాట్రిక్ ఇష్యూస్ ఆల్సో ఈ డిబిఎస్ అనే సర్జరీ తోటి ఇప్పుడు మనము అన్లైక్ రిమూవింగ్ దట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వీఆర్ ఏబుల్ టు స్టిమ్యులేట్ ఇట్ నౌ ఆర్ అండర్ స్టిమ్యులేటెడ్ ఆర్ ఓవర్ స్టిమ్యులేటెడ్. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అండి, బ్రెయిన్లో అమెగ్డాలాలో కూడా దెర్ ఆర్ 4-5 డిఫరెంట్ న్యూక్లియస్ అనమాట. సో ఈ ఎవ్రీ డిసార్డర్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అమెగ్డాలా ఇస్ ఓవర్ యాక్టివ్, వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద అమెగ్డాలా ఇస్ అండర్ యాక్టివ్. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్. అది చెప్పాలంటే ఇప్పుడు మనకు చాలా కష్టం అది. ఇన్ఫ్యాక్ట్ మాకే చదువుకోవడానికి ఒక 15 ఏళ్ళు పట్టింది, ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ టాపిక్ బై ఇట్ సెల్ఫ్. సో ఈ స్టిమ్యులేషన్ అనేది మనం ఒక టీమ్ ఆఫ్ న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్ లాగా కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో ఇప్పుడైతే చాలా రెగ్యులర్గా మనం పార్కిన్సన్స్ చేస్తున్నాము. బట్ యుఎస్లో అక్కడ దీస్ డిబిఎస్ ఫర్
schizophrenias, DBS for all the psychiatric issues. In fact, DBS for సెటర్టీ సెంటర్ని అంటే మనకు ఆకలికి తగ్గిస్తానికి సెటర్టీ సెంటర్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్గా DBS చాలా ఇట్ ఈస్ బీయింగ్ పాపులరైజ్డ్ ఇన్ ద US టుడే. సో మీరు ఇంత కాంప్లెక్స్ అంటున్నారు కదా, దీన్నే స్పిరిచువాలిటీ సైడ్ ఆలోచిస్తే ఏం జరుగుతుంది? ఫియర్, నీ ప్రాణం అయితే పోవట్లేదు కదా, చేసేయి. మాట్లాడతావా, మాట్లాడు, ఓకే. ఏదైనా చేయాలనుకుంటున్నావా, చేసేయి. స్పిరిచువాలిటీలో ఇంత సింపుల్ అయిపోతుంది అది. మనం లోపలికి వెళ్ళి ఏది స్టిమ్యులేట్ అవుతుంది దాన్ని కొంచెం తగ్గించి, ఏది ఎక్కువ అవుతుందో కొంచెం తగ్గించి, తక్కువైందని ఎక్కువ, ఇవన్నీ చేస్తుంటాం. వాళ్ళు ఇంకో డైరెక్షన్లో ఆలోచిస్తారు. ఇంకో డైరెక్షన్లో అంటే నేను భయపడుతున్నాను అనుకోండి, లెట్సే అమ్మాయితో మాట్లాడడానికి, గ్రూప్లో మాట్లాడడానికి భయపడుతున్నాను. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు భయపడుతున్నావు, ఓకే, ఆ భయం వల్ల నీ ప్రాణం ఏం పోవట్లేదు కదా. అవును. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యువర్ సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాణం పోయినప్పుడు అక్కడ భయం ఎందుకు? మాట్లాడతావా, మాట్లాడు, ఓకే, పోయిందా, పోయింది, ఇంకొకరు, ఈ గ్రూప్ పోయిందా, ఇంకో గ్రూప్. చాలా సింపుల్ అయిపోయింది అంటున్నా. అంటే మీరు దట్ ఇస్ ట్రూ. అంటే దట్స్ వాట్ నేను చెప్పింది కూడా అదే. లాట్ ఆఫ్ టైమ్స్ మీరు ఇది చెప్పారు, మీరు ఇదే మాట మనకి ఒక సింపుల్ పర్సన్కి చెప్పారు అనుకోండి, వాడు వింటాడు. కాకపోతే వాడికైతే చాలా డీప్ సీటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాడికి మనం చెప్పినా కానీ అర్థం కాదు. అట్లాంటి వాళ్ళలోనే మనకి హెల్ప్ తీసుకోవాలి అంటున్నాను నేను. సో ఇప్పుడు మనకు చూసుకుంటే ఒక పర్సన్ హూస్ కమిటింగ్ సూసైడ్, వాడికి మనము ఇట్లా ఓపెన్గా సింపుల్గా చెప్పేస్తే సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్, వాడికి అర్థం కాకపోవచ్చు. వాడు చాలా డీప్గా డిప్రెషన్లో ఉండొచ్చు, బయటకు చెప్పకపోవచ్చు. అట్లాంటి వాళ్ళలో మనం ఇట్లా సింపుల్గా చెప్పేసినా కానీ అర్థం కాదు. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం మీకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్వేస్ స్పిరిచువల్, దిస్ ఇస్ మై బిలీఫ్ అగైన్, ఐఎమ్ అ స్పిరిచువల్ గై, ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో మనం స్పిరిచువల్గా ఉంటే ఐ ఫీల్ దట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్లాంటి మనకి నెగిటివ్ థాట్స్ అవన్నీ మనకి మనం ఒక మెడిటేషన్ లాగా చేసుకుని దేవుడిని ఆలోచించుకుంటే దెన్ డెఫినెట్లీ సమ్ టైమ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దిస్ నెగిటివ్ ట్రిప్. సో అట్లాంటప్పుడు మీరు అన్నట్టు స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ అ గుడ్ ఫ్రెండ్ సర్కిల్ హూ ఆర్ సపోర్టింగ్ యూ. చాలాసార్లు ఎట్లుంటుంది అంటే వీళ్ళలో మీరు ఇట్లా సింపుల్గా చెప్పారు ఏముంది దీంట్లో అని చెప్పి. లాట్ ఆఫ్ టైమ్స్ మనకు అట్లాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంది కాబట్టి మనం చాలా వరకు దీని ఇంపార్టెన్స్ రియలైజ్ అవ్వం. ఇంపార్టెన్స్ ఏంటి మనకు ఫ్రెండ్స్ చెప్పేస్తారు. మేబీ సమ్ పూర్ పీపుల్ ఆర్ సమ్ అన్ఫార్చునేట్ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. సో మనం దేన్ని కూడా తీసిపారేస్తానికి లేదు. ఒక ఫ్రెండ్ మనకు వచ్చి దీంట్లో ఏముందిరా దీంట్లో అని చెప్పి, దట్ యు ఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్. బట్ మేబీ సంబడీ ఈజ్ నాట్, ఆర్ మేబీ సంబడీ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు లిజన్ టు హిస్ ఫ్రెండ్. సో సిచ్యువేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అండి. కాంట్ జనరలైజ్ థింగ్స్. ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ మ్యాక్సిమం పీపుల్ మీరు అన్నట్టు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ సరిపోతుంది. కానీ ఎవరికైతే సరిపోతలేదో వాళ్ళకి వీ నీడ్ టు టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. సో ఇది నాకు తెలిసి చాలామంది రిలేషన్షిప్స్లో ఉండేవాళ్ళు, మ్యారీడ్ మెన్ అర్థం చేసుకోవచ్చు, రిలేట్ అవ్వచ్చు. ఏంటంటే వై ఆర్ ఫీమేల్స్ సో డ్రమాటిక్ అండ్ మెన్ ఆర్ సో స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది స్టీరియోటైపింగ్ కాదు, బట్ మెజారిటీ ఒక నంబర్ అనుకుంటే అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది ఇది. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్, మెన్ ఏదో తప్పు చేసినారు ఒక రిలేషన్షిప్లో, ఆ రిలేషన్షిప్ ఆ తప్పుని మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా అరే యూ డిడ్ దిస్ మిస్టేక్ అని రాదు మనకు డైరెక్ట్. మనం వినము, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి దట్ ఆ తర్వాత మనం రియలైజ్ అవుతాం అరే తప్పు చేసినాము అని. సో ఎందుకు ఇట్లా జనరలీ డ్రమాటిక్ ఉంటుంది వాళ్ళతో ఏదైనా, అండ్ మెన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. వాళ్ళకి భయపడితే అట్లా డ్రమాటిక్ ఇన్స్టింగ్స్ వస్తాయా, లేదా సొసైటీ అండ్ కల్చర్ నర్చరింగ్ వల్ల అట్లా అవుతుందా? అది I don't really have an answer for this question అండి. I understand what you're telling at a lighter note. But scientifically ఒక man's brain ki women's brain ki there is no difference, right? And as a surgeon I operate on lot of patients. When we open the skull and we are near the brain, there is literally no difference. So it is definitely something to do with society, how we are brought up and everything. I'm sure it is just the society because మనము ఈ కన్సెప్షన్లో ఉన్నాం. I have a lot of female friends who are much more straightforward than men. I have a lot of friends in who are men and they are very complicated. So I don't think this is it's a very generalized statement that we make. But as such, there is literally no scientific evidence or why this happens. It's most likely society, it's most likely society. See, women are definitely more emotionally strong than men, right? So maybe they contain a
lot of outbursts than men. మనం men, we don't, I know this is my belief again, I think men are comparatively emotionally little weaker than men, right? So when we are emotionally weaker, we don't want to pent up things inside us and we just tell it out. So that is probably a negative flaw, and you should take it in a అట్లా ఆలోచించుకుంటే ప్రాబబ్లీ దే ఆర్ స్ట్రాంగర్. లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఏదో చెప్పేస్తాము, అది చెప్పేస్తే అది నిజం కాకపోవచ్చు. మేబీ ఉమెన్ ఆర్ రైట్ ఇన్ దిస్ ఇన్స్టెన్స్ టు టేక్ దర్ టైమ్ అండ్ కమెంట్ ఆన్ ఇట్, రైట్? సో ఇట్ ఈస్ జస్ట్ దెర్ ఇస్ నో, ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ ది సైకాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. I'm not a psychologist as such, but out of personal experience I'll tell you that it is something that we are just generalizing. Broader గా ఆలోచిస్తే I don't think that there is that difference. ఫిజికల్గా బ్రెయిన్ చూస్తే అంత ఏం డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? అసలు జీరో డిఫరెన్స్ అండి. యూ కెనాట్, లైక్ లాట్ ఆఫ్ టైమ్స్ మనకి ఎట్లుంటుందంటే, మనము వెన్ వీఆర్ ఇన్, ఇప్పుడు కాదులే కానీ వెన్ మనం చదువుకునే రోజుల్లో వెన్ వీఆర్ ఇన్ హై వాల్యూమ్ సెంటర్స్, గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నప్పుడు, హై వాల్యూమ్ సెంటర్స్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఒక సర్జన్ ఈస్ బీయింగ్ ఆపరేటింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ హీ వాంట్స్ టు టేక్ అ బ్రేక్. దే ఆస్క్ అస్ టు కమ్ ఇన్. అసిస్టెంట్ సర్జన్ ఉంటాడు, అసిస్టెంట్ సర్జన్ రిప్లేస్ చేస్తాం, మనం వెళ్తాం సర్జరీలోకి. మనము చూసి అడగాల్సి వస్తుంది అన్నమాట తర్వాత, సార్ మేలా ఫీమేలా అని చెప్పి. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎట్లా మనకి దేర్ ఇస్ బ్రెయిన్, ఒక మ్యాన్స్ బ్రెయిన్ అండ్ అ ఉమెన్స్ బ్రెయిన్ anatomically 100% it is the same. It's impossible that any surgeon can see a brain and tell that it is a female's brain and it's a male's brain. It's not possible. ఈ బ్రెయిన్ విషయానికి వస్తే, ఈలాన్ మస్క్ బ్రెయిన్ చిప్ డెవలప్ చేస్తున్నారు. అది ఏంటంటే ప్యారలైజ్ పీపుల్కి కానీ, మాట్లాడరాని వాళ్ళు, యాక్టివిటీ లేని వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే అక్కడ పెట్టి ఏమనుకుంటున్నారు, ఒక యాప్ని క్లిక్ చేయాలనుకుంటున్నారు, అది క్లిక్ అయిపోతుంది. యాప్స్ని స్క్రోల్ చేయాలనుకుంటారు, అది స్క్రోల్ అయిపోతుంది. అంటే ఏంటి ఈ టెక్నాలజీ? కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఏం టెక్నాలజీస్ ఉన్నాయి దట్ కామన్ పీపుల్కి అసలు తెలీదు, దట్ మీకు తెలుసు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి. సో డెఫినెట్గా న్యూరోసర్జరీ ఆర్ దిస్ న్యూరోసర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫీల్డ్ టు బీ ఇన్ అండి ఇప్పుడు, రైట్ నౌ. సో మీరు చెప్పే ఈ ఇలాన్ మస్క్ న్యూరల్ లింక్ అంటాం దాన్ని, ఇట్ ఈస్ అ బ్రాడ్ కేటగిరీ ఆఫ్ అ డివైజెస్ కాల్డ్ BCI. BCI అంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. Now BCI has been there in the thing for a very long time. ఇప్పుడు నేను ఇందాక మీకు DBS అని చెప్పాను, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆల్సో is a BCI, is a brain computer interface. We are trying to modulate the brain with a device, right? So you are sending a signal into the brain, right? So that is where we are already doing that. We know Hyderabad lo one of the maximum number of cases in India అవుతున్నాయి ఇప్పుడు DBS అనేది. We are also doing it, and we have been doing it for almost 5-6 years now. But Elon Musk is an amazing salesman. So ఆయన పేరు రాగానే అందరికీ న్యూరాలింక్ వావ్ అనిపించింది. యాక్చువల్లీ న్యూరాలింక్ is a very old company that Elon Musk has taken over. And because once he has taken over, it has come into a limelight. But as such, Medtronics అని ఇంకో కంపెనీ ఉంటుంది, which ఇప్పుడు కరెంట్లీ మనం యూజ్ చేసే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఫర్ పార్కిన్సన్స్ ఇస్ అ కంపెనీ కాల్డ్ మెట్రానిక్స్. మనం వాళ్ళు చాలా రకాలైన బ్రెయిన్ ఇంప్లాంట్స్, స్పైన్ ఇంప్లాంట్స్ ఉంటాయి వాళ్ళకి. సో బ్రాడ్లీ ఎట్లా అంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనేది న్యూరాలింక్లో స్పెషాలిటీ. ఇలాన్ మస్క్ వాళ్ళ న్యూరాలింక్లో స్పెషాలిటీ ఏంటంటే he has devised a technology right now. What Medtronics or what DBS we use, మనము ఈ ఎలక్ట్రోడ్ అనేది బ్రెయిన్ లోపలికి వెళ్ళి పెడుతున్నాం. ఒక మనకి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్, నావిగేషన్ అంటాము ఇవన్నీ, దాని తర్వాత స్టీరియోటాక్సీ అంటాము, ఇవన్నీ యూజ్ చేసి మనము బ్రెయిన్ లోపలికి ఆ పర్టిక్యులర్ ఏరియా దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా మిల్లీమీటర్ ప్రెసిషన్ తోటి మనం అక్కడ ఆ ఇంప్లాంట్ అనేది ఫైర్ చేయాల్సి వస్తుంది వెళ్ళి. దాని తర్వాత అక్కడి నుంచి ఎలక్ట్రోడ్ అనేది మనకు ఇక్కడ మనకి ఒక డివైస్ మనకి చెస్ట్లోనే ఇక్కడ బ్యాటరీ డివైస్ ఉంటుంది, దాని నుంచి స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. హౌ Elon Musk Neuralink is very different is he has devised it in a electromagnetic way. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద బ్రెయిన్, జస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్ మీద పెట్టేసి ఎలక్ట్రోమాగ్నెటికలీ దీన్ని స్టిమ్యులేట్ కానీ ఓవర్ యాక్టివేట్ చేస్తాం కానీ అండర్ యాక్టివేట్ చేస్తాం కానీ చేయొచ్చు అని చెప్పి. దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ అండ్ బ్రేక్ త్రూ ఆఫ్ న్యూరాలింక్. సో ఇట్ బికమ్స్ వెరీ లెస్ ఇన్వేసివ్ కంపేర్ టు ఇప్పుడు మనం చేసే సర్జరీ. ఇప్పుడు రెగ్యులర్గా ఏదైతే చేస్తున్నామో దాంట్లో మన బ్రెయిన్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది.
దాంట్లో వెళ్ళకుండానే బయటనే స్కల్ మీద హోల్ పెట్టి జస్ట్ బ్రెయిన్ సర్ఫేస్లోనే ఇంట్రడ్యూస్ చేసేస్తే దట్ ఈస్ యాక్టింగ్. సో బట్ న్యూరాలింక్ వాళ్ళ ప్రామిసెస్ ఆర్ వెరీ హై. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అంత మనకి ఎప్పటికా టెక్నాలజీ వస్తుంది అని చెప్పి. సో కరెంట్లీ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ DBS ఆర్ వాట్ న్యూరాలింక్ వాళ్ళు కూడా ఇప్పుడు FDA అప్రూవల్స్కి వెళ్తున్నారో, ఇట్ ఈస్ ఓన్లీ సెండింగ్ సిగ్నల్స్ ఇన్ టు ద బ్రెయిన్, రైట్? అంటే మీకు ఒక అండర్ స్టిమ్యులేట్ చేస్తాం కానీ ఓవర్ స్టిమ్యులేట్ చేస్తాం కానీ ఇది ఒకటే చేస్తున్నారు. అలాగే సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ మీరు అన్నట్టు మన బ్రెయిన్లో నుంచి సిగ్నల్ బయటికి ఇస్తాం, రైట్? సో అదేంటంటే దానికి ఇప్పుడు దాకా మనం నోబడీ హ్యాస్ ఏబుల్ టు క్రాక్ ఇట్ మచ్. దీనికి ఏంటంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి అన్నమాట బ్రెయిన్లో. మనం EEG అని ఇప్పుడు కూడా రికార్డ్ చేస్తాం. ఈ సేమ్ EEG టెక్నాలజీ యూజ్ చేసుకునే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే న్యూరాలింక్ కాకుండా ఆల్రెడీ దేర్ ఆర్ సమ్ డివైసెస్ విచ్ ఆర్ ఇన్ పేషెంట్స్ rampantly. Lot of paralyzed patients who are not able to speak or anything. Your classical example is Stephen Hawkins. ఎప్పటి నుంచి he's been on this BCI wheelchair. He's on a BCI, brain computer interface, right? Very classical example. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టిక్యులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది అందరిలో, మీలో నాలో అందరిలో ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు ట్రైన్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ టు send a signal to a computer, right? It is not like Neuralink device లాంటిది పెట్టంగానే immediately is able to control a computer అనేది కాదు. ఈజ్ ట్రైనింగ్ ఇట్. వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మీలో నాలో మనం ట్రైన్ చేసుకోలేదు. దాంట్లో ఈజ్ ఏబుల్ టు థింక్ అండ్ మాడ్యులేట్ హిజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. బై దాట్ హీ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ ది కర్సర్ ఆర్ ది కీబోర్డ్ ఆన్ ద కంప్యూటర్. ఇట్ టేక్స్ ఇమెన్స్ ట్రైనింగ్. ఒకసారి మనం ఈ ఇంప్లాంట్ పెట్టాక కూడా కొన్ని సంవత్సరాల వరకు ఆ పేషెంట్ అనేవాడు హీ హ్యాస్ టు గెట్ హిమ్సెల్ఫ్ ట్రైన్డ్. దట్ ఈస్ వెన్ హీ ఈస్ ఏబుల్ టు సెండ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్. దట్ ఈస్ వాట్ ఇస్ కరెంట్ టెక్నాలజీ. ఈవెన్ న్యూరాలింక్ ఆల్సో ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్. బట్ న్యూరాలింక్ ఫ్యూచర్ ప్రామిసెస్ చాలా ఉన్నాయి. వాట్ ఈ సేస్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఐ విల్ ఆల్సో బీ ఏబుల్ టు రికార్డ్ యువర్ మెమరీస్, అది ఇది అని చెప్పి. బట్ వీ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పటిదాకా ఇవన్నీ హైపోథీసిస్లే కానీ nowhere on their website also they have clearly mentioned the scientific evidence of it. What they are doing, amazing job right now, is ఇప్పుడున్న BCI టెక్నాలజీని కొంచెం ఇన్వేజివ్గా తగ్గిస్తున్నారు. దాంట్లో ఒక రోబోట్ తయారు చేశారు వాళ్ళు, వేర్ రోబోట్ ప్రెసిషన్ తోటి యు ఆర్ ఏబుల్ టు పుట్ దిస్ ఇంప్లాంట్. సెకండ్ థింగ్, యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీప్ బ్రెయిన్. సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్లోనే యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ బోత్ థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ టుడే. ఈ DBS పార్కిన్సన్స్ అనేది మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది, మనం చేస్తున్నాము. సెకండ్ థింగ్, ప్యారలైజ్డ్ పేషెంట్స్లో వెన్ వీఆర్ ట్రైనింగ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ సమ్ కైండ్ ఆఫ్ కర్సర్ ఆర్ అ కీబోర్డ్ ఆన్ అ కంప్యూటర్. దట్ సేమ్ థింగ్ Neuralink wants to do in the near future and they are taking FDA for that, but they are doing it in a less invasive way. సో లెస్ ఇన్వేజివ్ అనగానే ఆబ్వియస్లీ మనకి పేషెంట్స్లో యాక్సెప్టెన్స్ పెరిగిపోతుంది. బ్రెయిన్లోకి వెళ్ళాను, నేను బయట చేస్తాను, సేఫ్. ఇప్పుడు DBSలో ఎట్లుంటుంది అంటే ఇఫ్ యూ డోంట్ గో టు అ రైట్ సర్జన్, గుడ్ ఫెసిలిటీ, ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ చీప్. మనకు చేయించుకోవడానికి 15-20 లక్షలు అవుతుంది అది ఇప్పుడు చేయించుకోవడానికి. ఇవాళ డేలో 15 lakhs మీరు పెట్టి చేయించుకుని ఫెయిల్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ గ్రేట్ కదా. సో అట్లా యాక్సెప్టెన్స్ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సెకండ్ థింగ్, యాక్సెప్టెన్స్ బికాస్ ఫెయిల్యూర్ ఉంది. అండ్ థర్డ్ థింగ్, అది బ్రెయిన్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో కాంప్లికేషన్స్. ఈ 3 రకాల ప్రాబ్లమ్స్. ఐ డోంట్ నో వాట్ ద కాస్టింగ్ ఆఫ్ Neuralink ఈస్ గోయింగ్ టు బీ. ఐ హోప్ ఇట్ ఈస్ లెసర్ దెన్ దిస్. బట్ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ దట్ మీకు కాంప్లికేషన్స్ తక్కువ, మాడ్యులేషన్ ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇప్పుడు చాలా డివైసెస్ బ్రెయిన్లో ఇప్పుడు మనం పెట్టే డివైస్, ఉదాహరణకి VP షంట్ అంటాం, అది రెగ్యులర్గా చేసే ప్రొసీజర్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మనం. ఇప్పుడు మాడ్యులేట్ చేసే డివైసెస్ వచ్చేసినాయి. అంటే మనం దాన్ని పైకి కిందే కంట్రోల్ చేసుకోగలుగుతాం. ముందల మేము చదువుకునే రోజుల్లో 15 ఏళ్ల కింద ఆ సర్జరీ ఒకసారి చేస్తే అది కరెక్ట్గా అవ్వలేదు అంటే మళ్ళీ సర్జరీ చేస్తాం, 3-4 సార్లు సర్జరీ చేయాల్సి వచ్చేది ఈ VP షంట్ అనే దానికి. ఇప్పుడు మాడ్యులేషన్ వల్ల ఏమైపోయింది, ఒకసారి చేసేసి అది కరెక్ట్గా సరిపోవట్లేదు అంటే జస్ట్ ఒక సింపుల్ మ్యాగ్నెటిక్ డివైస్ తోటి దాన్ని పైకి కిందకి ప్రెషర్స్ అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. సో 2వ సర్జరీ 3వ సర్జరీ చేసుకునే అవకాశం మనకు అవసరం లేదు ఇప్పుడు. అట్లాగే DBSలో కూడా అదే అవుతుంది. రేపు Neuralink వచ్చిందంటే మనకి అది కరెక్ట్గా సెట్ అవ్వలేదంటే మీరు మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కంప్యూటర్లోనే మాడ్యులేటర్లోనే అడ్జస్ట్ చేసుకుని యు ఆర్ ఏబుల్ టు గెట్ బెటర్ రిజల్ట్స్. దట్ ఈస్ వాట్ Neuralink ఇస్.
దెర్ ఈస్ అ ఫియర్ ఇన్ సొసైటీ దట్ దీనివల్ల చాలా వరకు బ్రెయిన్ హ్యాక్ అయిపోతుంది, వీఆర్ గోయింగ్ టు దట్ ఎరా. ఇట్స్ అంత మూవీ హైపోథెసిస్ అండి, అది సైఫై హైపోథెసిస్. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎనీ నియర్ ఫ్యూచర్, నాట్ ఇన్ yours and my lifetime for sure. సో యాక్చువల్లీ మనం ఏ పని చేస్తున్నా కూడా ఇనీషియల్ సెన్సరీ ప్లెజర్స్కి అటాచ్ అయిపోతాం. లెట్స్ సే మార్నింగ్ లేచి ఏదైనా పని చేయాలనుకుంటే అక్కడ ఒక ఇనిషియల్ ప్లెజర్ ఏంటి అంటే స్లీప్ వదులుకోవడం. ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే ఇనిషియల్ మనకు నేర్చుకోవాలి, ఏదో ఒకటి ఆ నేర్చుకునే టైం మనం ఇన్వెస్ట్ చేయాలంటే సోషల్లీ యాక్టివ్ ఉండడం కొంచెం తగ్గాలి, ఫ్రెండ్స్తో తిరగడం తగ్గాలి. ఇన్ ద సేమ్ వే డైటింగ్ విషయంలో కూడా ఇనీషియల్ క్రేవింగ్స్ని తగ్గించుకోవాలి. అది ఒక ఏమంటారు ఇనీషియల్ సెన్సరీ ప్లెజర్ మనల్ని ఆపేస్తుంది. సో అట్లా వై ఇస్ ఇట్ లైక్ దిస్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్? ఎందుకు ఇనీషియల్ సెన్సరీ ప్లెజర్స్ని దాటడం కష్టం అవుతుంది జనాలకి? ఓకే, సో దీనికి సైంటిఫికలీ ఏంటంటే దట్ సంథింగ్ కాల్డ్ డోపమైన్ అండి. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద ప్లెజర్ హార్మోన్స్ అంటాం. సో ఈ డోపమైన్ అనేది మనకి బ్రెయిన్ స్టెమ్లో, మన ప్రిమిటివ్ బ్రెయిన్లో సీక్రెట్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్, డోపమైన్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ అండర్, నాట్ బీన్ సీక్రెటెడ్ బై ద ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అన్నాను, రైట్? ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఇవాల్వ్డ్ బ్రెయిన్ ఆఫ్ అ హ్యూమన్, దాంతో కాదు, ఇట్స్ ప్రిమిటివ్ బ్రెయిన్లోనే సీక్రెట్ అవుతుంది బ్రెయిన్ స్టెమ్ దగ్గర. బ్రెయిన్ స్టెమ్ దగ్గర సీక్రెట్ అవుతుందంటే ఎంత ఇన్నేట్ హార్మోనో ఆలోచించండి, రైట్? సో మనకి ఎట్లయితే రెస్పిరేషన్ మనం ఆలోచించుకుని ఏం రెస్పిరేషన్ చేయమో, కానీ మీ బ్రెత్ మనం కంట్రోల్ చేయగలుగుతాం కదా. మనం వీ కెన్ కంట్రోల్ అవర్ బ్రెత్, ఇప్పుడు మెడిటేషన్ అంటాం, కంట్రోలింగ్ ద బ్రెత్. అట్లాగే సేమ్ థింగ్ ఈ డోపమైన్ని కంట్రోల్ చేసుకునే పవర్ మనకి హ్యూమన్లో ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ లైక్ మనకి డోపమైన్ అనేది సింపుల్ హార్మోన్, మనకు అది బాడీలో సీక్రెట్ అవుతుంది. ఇట్స్ అ సింపుల్ కెమికల్, ఐఎమ్ సారీ, హార్మోన్ అంటే ఇట్స్ అ కెమికల్ దట్ ఈస్ సీక్రెటెడ్ ఇన్ ద బ్రెయిన్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో ఇప్పుడు మనకి ఎనీ ప్లెజరబుల్ యాక్టివిటీ మనం చేసినాం అనుకోండి, డోపమైన్ సీక్రెట్ అవుతుంది. ఫర్ సింపుల్ ఇన్స్టెన్స్, యు ఆర్ సీయింగ్ యువర్ ఫోన్, రైట్? అండ్ యు ఆర్ సీయింగ్ వన్ స్మాల్ క్లిప్ ఆన్ ద ఫోన్, మీకు ఒక వీడియో చూశారు, యూ ఫీల్ హ్యాపీ, డోపమైన్ సీక్రెట్ అవుతుంది. ఈ డోపమైన్ సీక్రెట్ అయినప్పుడు మళ్ళీ ఈ డోపమైన్ వెళ్ళి లింబిక్ సిస్టమ్ మీద కూడా యాక్ట్ అవుతుంది. లింబిక్ సిస్టంలో కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ న్యూక్లియస్ అకంబెన్స్ అని చెప్పి కొన్ని ఇంకా స్పెషలైజ్డ్ ఏరియాస్ ఉంటాయి. ఇదేం చేస్తుంది, ప్లెజర్ సెంటర్స్ అనమాట. ఈ డోపమైన్ ఇలా అక్కడికి యాక్ట్ అవ్వగానే అది ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. దీన్ని తీసుకెళ్ళి అది మళ్ళీ సేమ్ లింబిక్ సిస్టమ్ పాత్వేలో ఇట్ గోస్ అండ్ స్టోర్స్ దట్ యాజ్ అ గుడ్ మెమరీ. ఓకే, ఇది చేస్తే బ్రెయిన్కి ఎట్లా అంటే ఇది చేస్తే మళ్ళీ ఇంకా డోపమైన్ వస్తుంది అని ఒక సైకిల్ ఫార్మ్ అవుతుంది. ఓకే, రైట్? ఇప్పుడు ఈ సైకిల్ నుంచి బయటపడాలనుకోండి, మీరు డోపమైన్ స్టాప్ చేయాలి. సో ఆటోమేటికలీ డోపమైన్ మీద లో అవ్వగానే ఈ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ స్టార్ట్ సెండింగ్ సిగ్నల్స్ టు ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ ఓకే సంథింగ్ నాట్ వెరీ హ్యాపీ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ మీకు యూ నీడ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. మీరు అన్నట్టు ఆ ప్లెజర్ నుంచి నేను బయటికి రావాలంటే దట్ ఈస్ వాట్ ఈస్ అ పవర్ దట్ హ్యూమన్ హ్యాస్. మీరు ఈ సింపుల్ డోపమైన్ బర్స్ట్ నుంచి యూ క్యాన్ స్టాప్ యువర్ సెల్ఫ్ అండ్ go to a level saying that no, this is good. That is where your prefrontal cortex in a human comes into play. హ్యూమన్లో ర్యాషనల్ థింకింగ్ ఉంది. లేదు, నేను ఇవాళ లేచి ఇప్పుడు నేను వెళ్ళి వర్కౌట్ చేస్తే మై బాడీ విల్ బీ బెటర్, ఐ విల్ బీ మోర్ హెల్దీ అనేది ఒక ర్యాషనల్ థింకింగ్ అనేది మీకు మైండ్లో ఉంది. బట్ ఈ ర్యాషనల్ థింకింగ్ నుంచి మనం రావాలి అంటే యూ హ్యావ్ టు సప్రెస్ యువర్ డోపమైన్. దెర్ ఇస్ నో అదర్ వే. దట్ ఈస్ ద పవర్ దట్ అవర్ హ్యూమన్ మైండ్ హ్యాస్, రైట్? సో అటు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ డోపమైన్ అనేది మనకి యాజ్ ఇన్ ది కొత్త డిజిటల్ ఎరాలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డోపమైన్ అనేది మనకు ముందలు కాకుండా ఎక్కువైపోతుంది. షార్ట్ బర్స్ట్స్ ఆఫ్ డోపమైన్, ఎస్పెషలీ యువర్ సోషల్ మీడియా, అందులోనూ రీల్స్ చూస్తున్నాం హ్యాపీ అయిపోతుంది, మళ్ళీ చూడాలి. సో అట్లా 1 సెకండ్కి యువర్ డోపమైన్ బర్స్ట్స్ ఆర్ కమింగ్ ఇన్ ద బ్రెయిన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బర్నింగ్ ప్రాబ్లమ్ దట్ లాట్ ఆఫ్ న్యూరో స్పెషలిస్ట్స్ ఆర్ టాకింగ్ అబౌట్ టుడే. It is something that is killing this, this power of self-motivation, self-control. మనకి ఏదైతే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇస్తుందో, ఈ షార్ట్ బర్స్ ఆఫ్ డోపమైన్ త్రూ అవుట్ ద డే యు ఆర్ హ్యావింగ్, దీనివల్ల ఇది తగ్గిపోతుంది మనకి. సో మీరు అంటున్నారు చూడండి, ఈ స్మార్ట్ ఫోన్ ఎరా ముందు ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ సో మచ్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు గెట్ మోటివేటెడ్. దిస్ ఇస్ మై ఫీలింగ్, రైట్? అప్పుడులో మీకు మ్యాక్సిమం డోపమైన్ అంటే ఒక సినిమా చూసామా, ఒక గంట సేపు చూసాం సినిమా,
బట్ సినిమా కూడా చూస్తుంది ఏంటి, ఎప్పుడన్నా స్పెషల్ ఒకేషన్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఎట్లుంటుంది, ఈ డోపమిన్ హిట్ అనేది మనం జేబులో పెట్టుకుని తిరుగుతున్నాం. ఎప్పుడంటే అప్పుడు తీయొచ్చు. లైక్ ఎంత ఎడిక్షన్ అంటే మనకు ఒక 5 minutes గ్యాప్ ఉందనుకోండి మధ్యలో, ఫోన్ చూస్తారు, మళ్ళీ దాంట్లోని ఈ రీల్స్ షార్ట్స్ చూస్తూ ఉంటాం. ఇది చూసినప్పుడు ఆటోమేటిక్లీ ఆ డోపమిన్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత మీరు అన్నట్టు ఈ మోటివేషన్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్ బికమ్స్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ ఫర్ ద బ్రెయిన్ టు గెట్ దట్ dopamine levels high, because your limbic system is so used to dopamine spots now, becomes even more difficult. So దానికి ఈ మధ్య లాట్ ఆఫ్ అమేజింగ్ బుక్స్ వస్తున్నాయి. One of the very recently I read this book called Dopamine Detox. He talks about this only, the author. He says that మీరు ఎట్లా, how if you can avoid phone for some time, మీరు ఇదైతే మీరు ఈ టాపిక్ మాట్లాడారు చూడండి, నేను లెగవాలి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అనేది చేసుకోవడం, అది ఈజీ అయిపోతుంది మీకు. ఇట్ విల్ నాట్ సౌండ్ సో డిఫికల్ట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ వాస్ సౌండింగ్ వెన్ యూ ఆర్ ఇన్ దిస్ డోపమీన్ అడిక్షన్. అంటే ఎందుకు ఆ సెన్సరీ ప్లెజర్ వస్తుంది అని తెలిస్తే ఫస్ట్ అది వద్దనుకోవడం ఈజీ అవుతుంది అంటున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మనకి ఈ డోపమిన్ సెన్సరీ ప్లెజర్ ఎందుకు వస్తుంది అని మనకు తెలుసు. డోపమిన్ అది అందరికీ తెలుసు. ఫోన్ చూస్తున్నానని టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి 1/2 hour 1 hour చూసేస్తాము. తర్వాత మనం నోబడీ ఈజ్, ఎవరు కూడా 1 hour రీల్స్ చూసేసాక నేను చాలా ప్రొడక్టివ్ పని చేశాను ఎవరు అనుకోరు. అందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది దట్ నా టైం వేస్ట్ అయ్యింది, నేను దీనికి ఏదన్నా బెటర్ పని చేసుకుంటే అయిపోయేది ఇక్కడ అని చెప్పి అందరికీ తెలుసు అది. సో మనం దానికి ప్లెజర్ మనకి ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియదు అని కాదు, అందరికీ తెలుసు అది. బట్ ఇవాల్ట డేలో ప్రాబ్లం ఏంటంటే ప్లెజరబుల్ యాక్టివిటీ నుంచి మీరు ముందల బయటికి రావాలి అంటే అది ఆపుకోవాలి అనేది మనకు పవర్ ఇన్నేట్ మనకు అందరిలో ఉంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది, డెవలప్డ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ప్రతి హ్యూమన్లో ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వల్ల మనకి ఈ మధ్యన ఏమవుతుంది, ఈ డోపమిన్ లెవెల్స్ బ్రెయిన్లో త్రూ అవుట్ ద డే ఎక్కువ ఉంటున్నాయి. సో దాంతో ఇంకా ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనిని మనం ఇంకా కష్టం చేస్తున్నాం. సో మీకు యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫోన్, యూ గో టు సింపుల్ పాత నోకియా ఫోన్లు దొరికే చూడండి, 2 రోజులు ఆ ఫోన్ వాడి చూడండి, మీకు ఆటోమేటిక్గా మనం రెగ్యులర్గా పొద్దున్న లెగిసి చేయాలనుకున్న పని ఈజీ అయిపోతుంది. ఇట్స్ నాట్ దట్ ఆ యాక్టివిటీ ప్లెజరబుల్ కాదు అని కదా, యూ కెన్ క్రియేట్. ఏ యాక్టివిటీ ప్లెజరబుల్ కాదో అనేది కూడా ఎవరు డిసైడ్ చేస్తుంది? ఇట్స్ బ్రెయిన్ ఓన్లీ దట్ ఈస్ డిసైడింగ్, రైట్? పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేయాలి అనేది మీరు రెగ్యులర్ హ్యాబిట్ చేసుకున్నారనుకోండి, యువర్ లింబిక్ సిస్టమ్ విల్ స్టార్ట్ రివార్డింగ్ దట్, ఇట్ విల్ ఫీల్ హ్యాపీ. సో ఎక్సర్సైజ్ చేస్తే డోపమిన్ వస్తే యూ ఫీల్ హ్యాపీ. మీకు ఎక్సర్సైజ్ చేస్తే దర్ సంథింగ్ కాల్డ్ సెరోటోనిన్, హ్యాపీ కెమికల్ అంటాం బ్రెయిన్లో. ఎక్సర్సైజ్ చేస్తే సెరోటోనిన్ వస్తుంది. సో ఆటోమేటిక్లీ యూ కెన్, మనం న్యూరల్ ప్లాస్టిసిటీ అని చెప్పాను, యూ కెన్ రీప్రోగ్రామ్ యువర్ బ్రెయిన్ టు యాక్చువల్లీ మేక్ ఇట్ ఎ ప్లెజరబుల్ యాక్టివిటీ. యూ కెన్ మేక్ ఎనీథింగ్ ఎ ప్లెజరబుల్ యాక్టివిటీ. ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ మిస్కన్సెప్షన్ దట్ నేను ఒక ప్లెజరబుల్ యాక్టివిటీ లైక్ స్లీపింగ్ నుంచి బయటకు వస్తున్నాను అంటే, బికాస్ యువర్ బ్రెయిన్ ఇస్ స్టిల్ ప్రోగ్రామ్డ్ టు థింక్ దట్ స్లీపింగ్ ఈజ్ ఎ బెటర్ యాక్టివిటీ, రైట్? స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఒక బాడీకి ఎంత స్లీప్ కావాలి అనేది దెర్ ఇస్ అ టిపికల్ నీడ్ ఫర్ దట్. I would say a healthy sleep is about 6 to 8 hours, depending on your age group. ఆ ఏజ్ గ్రూప్లో మీకు అంత స్లీప్ చాలు, సైంటిఫికలీ అంత చాలు, బాడీకి అంత చాలు, దానికంటే ఎక్కువ ఇట్ డజంట్ ఆస్క్ ఫర్ మోర్ స్లీప్ దెన్ దట్. బట్ వై ఇట్ ఈస్ బికమింగ్ అ ప్లెజరబుల్ యాక్టివిటీ, వై ఆర్ యూ బికమింగ్ లేజీ? బికాస్ యూ హ్యావెంట్ ప్రోగ్రామ్డ్ యువర్ బ్రెయిన్ ఇన్ అ రైట్ వే. సో మన చేతిలోనే ఉండండి, ఆ పవర్ మనకే ఉంది. Humans have that power to reprogram it at any stage. It is just that you need to go for a dopamine detox and start training your brain. So typically ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అంటాం 21 days. ఎనీ యాక్టివిటీ మీరు క్రమం తప్పకుండా 21 days చేయండి, అది ఆటోమేటిక్గా హ్యాబిట్ అయిపోతుంది. ఆ హ్యాబిట్ అంటే ఏంటి? యువర్ బ్రెయిన్ is starting to feel that it's a pleasurable activity. Now this habit will start producing dopamine for you. This habit will start producing serotonin for you. So you will no more feel that this is a tough activity. You feel happy about it. సో ఈ మోటివేషన్, డిసిప్లిన్, ఓకే, మోటివేషన్ కానీ ఇవన్నిటి గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది ఏంటంటే, మోటివేషన్ అండ్ డిసిప్లిన్ చాలా ఇంటర్లింక్డ్ అని అనిపిస్తాయి టుగెదర్. కొంతమందికి మోటివేషన్ ఫుల్ ఉంటుంది, నేను వచ్చేసేస్తారు, పొద్దున్నే కంపెనీ పెట్టేస్తారు, రిజైన్ చేసేస్తారు, అది ఇది అంటారు. బట్ నెక్స్ట్ డే అవన్నీ చేయాలి అంటే డిసిప్లిన్ కావాలి వాళ్ళకి. ఎవ్రీ డే చేయడం, ఏదో ఒకటి నేర్చుకోవడం, డిసిప్లిన్ కావాలి. కాంట్రరీ
కొందరికి డిసిప్లిన్ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ లేస్తారు, అదే టైంకి బ్రేక్ఫాస్ట్ తింటారు, అదే టైంకి లంచ్, సాయంత్రం పడుకోవడం, అంత ఒక సిస్టమేటిక్ జరుగుతుంది. కానీ వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎట్ వెళ్తుందో తెలీదు, మోటివేషన్ ఉండదు. అట్లా ఉంటుంది అంటే డిసిప్లిన్గా. ఒక అచీవింగ్ మైండ్ సెట్ ఉండాలంటే మోటివేషన్ పైన ఫోకస్ ఎక్కువ ఉండాలా లేదా డిసిప్లిన్ పైన ఫోకస్ చేయాలి ఎవరైనా కూడా? మోటివేషన్ అగైన్ సైంటిఫికలీ మాట్లాడుకున్నాం అనుకోండి, మోటివేషన్ ఇస్ అ షార్ట్ స్పర్, రైట్? అంటే ఇవాళ మీకు ఏదో ఒక సోషల్ సిచ్యువేషన్ వల్ల యు ఆర్ మోటివేటెడ్ టు డూ దట్, రైట్? ఇది నాకు మంచిది అని చెప్పి మీరు ఇవాళ ఆలోచించినారు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ మినిట్. మోటివేషన్ కెన్ హ్యాపెన్ ఫర్ అ మినిట్, బట్ మోటివేషన్ కెనాట్ స్టాండ్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. అగైన్ మోటివేషన్ తోటి ఏమవుతుంది, మీకు మోటివేషన్ వచ్చింది అనుకోండి, అది అచీవ్ చేస్తే డోపమిన్ వస్తుంది. అది అచీవ్ చేయగలుగుతాను అంటే డోపమిన్ వస్తుంది. ఇట్స్ అ థాట్. మోటివేషన్ ఇస్ అ థాట్, సింగిల్ థాట్, రైట్? నేను ఐ వాంట్ టు బికమ్, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నాకు, లేదా నేను ఐ హ్యావ్ టు, నాకు ఈ కార్ కొనుక్కోవాలి. దట్ ఈస్ అ మోటివేషన్. దట్స్ అ సింగిల్ థాట్ ఇన్ అ టైమ్ ఫ్రేమ్. నౌ దిస్ మోటివేషన్ని మీరు అచీవ్ చేస్తేనే కదా మీరు హ్యాపీ అయ్యేది ఎండ్ ఆఫ్ ద డే, రైట్? దానికి డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో డిసిప్లిన్ ఇస్ నాట్ అ సింగిల్ థాట్, right? Discipline is a habit. Habit takes lot of hard work. Again, you need to program your mind towards that particular way of doing it. So motivation ni manam oka goal kinda marchukunnamu ante, that is, this is what motivation, you can be motivated saying that naku I've seen a very successful man, nenu itla ayipotanu అని ఒక ఫీలింగ్ ఉండొచ్చు. ఒకసారి వచ్చింది అంతే, వచ్చింది. Then it's definitely achievable. Anything is achievable. Now, but are you capable enough to convert this motivation into a goal and then work for it? That is where your discipline comes in. And discipline is nothing but habit. Habit is nothing but reprogramming your mind. And reprogramming your mind requires doing that activity over and over again, over and over, till you achieve perfection. And while you're achieving this perfection, automatically oka habit forming lo your mind starts enjoying it. And I would say that you go and talk to any successful person, he will tell you that he enjoys doing his work. Right? Why is that enjoying? నేను ఎంజాయ్ చేస్తున్న వర్క్ నన్ను ఎందుకు అంటాడు? ఆటోమేటికలీ ఆ న్యూరల్ ప్లాస్టిసిటీ వల్ల బ్రెయిన్ ట్రైన్ అయిపోయింది. డోపమిన్ నాకు ఇది చేస్తే వస్తుంది, డోపమిన్ చేస్తే వస్తుంది, హీఈస్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ ఇట్. సో ఆటోమేటిక్లీ దెన్ యువర్ మోటివేషన్ హస్ బికమ్ అ గోల్. దేర్ ఈస్ ద ఎంటైర్ I don't know if you've read this book called Secret, right? It's like if you మీరు ఒక దాని గురించి ఆలోచించి if you are మీరు చాలా దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని బిలీవ్ చేశారనుకోండి, నా దగ్గరికి ఇది వస్తుంది అని, ది ఎంటైర్ వరల్డ్ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూ అంటారు, రైట్? ఇట్స్ సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ లైక్ ద ఎంటైర్ వరల్డ్ కాన్స్పైర్స్ టు గివ్ దట్ టు యూ అనేది ఒక థియరీ. It's actually true. And why is this happening? Because make automatically you are trained your mind to achieve it, right? Then your motivation becomes your goal, and then automatically you will do everything. You will start giving those thoughts and those words into the people around you to get you to this place. So that is what it is. And it's like, so to answer your question again, simple way lo cheppali ante, motivation anedi single thought, దాన్ని గోల్ కింద మార్చుకొని ఒక డిసిప్లినే కెన్ గెట్ యూ దట్ గోల్. ఏది ఫస్ట్ సెకండ్ కాదండి, రెండూ ఇంపార్టెంట్. మోటివేషన్ లేకపోతే మనము ఆటోమేటికలీ వెళ్ళము, కానీ మోటివేషన్ అనేది మనకు రోజు అవసరం లేదు, కానీ డిసిప్లిన్ అనేది రోజు అవసరం. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్, అంతే. కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు మోటివేషన్ ఉండాలా, కానీ డిసిప్లిన్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు రీల్స్ పక్కన ఆపేసి ఏదో పని చేయడం, మళ్ళీ రీల్స్ చూడడం, రీల్స్ అనగా స్పెసిఫిక్గా ఏదో ఒక సోషల్ యాక్టివిటీ 5 to 10 minutes. రీసెర్చ్ నేను ఇక్కడ చదివిన, జనరల్గా రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నేను చదివింది ఏంటి అంటే 5 to 10 minutes కంటే ఎక్కువ ఫోకస్ చేయలేకపోతారు జనాలు అని. బట్ కాంట్రరీ వేరే సైడ్ తీసుకుంటే హైలీ ఫోకస్ డిమాండింగ్ జాబ్స్ కానీ, లేదా సివిల్ ఆస్పిరెంట్స్ కానీ, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు కానీ, లేదా క్రీమ్ లేయర్లో ఉండే మీ న్యూరో సర్జన్స్ కానీ, డాక్టర్స్ కానీ, సర్జరీ పర్ఫామ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎనార్మస్ ఫోకస్ కావాలి. క్లినికలీ ఏం జరుగుతుంది అంటే, ఒకరు ఫోకస్ చేసి చదువుతున్నారు లేదా ఏదో పని చేస్తున్నారు, వాళ్ళు డీవియేట్ అవుతున్నారు అంటే మళ్ళీ రాలేకపోతారు.
అంటే ఏం జరుగుతుంది క్లినికల్గా, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అండి, ఫోకస్ అనేది అగైన్ ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మన బ్రెయిన్ది. సో సైంటిఫికలీ బ్రెయిన్కి మీరు అన్నట్టు 5-10 minutes కాదు, 25 minutes ఫోకస్ చేసే కెపాసిటీ ఉంది ఓకే. సైంటిఫికలీ. దట్ ఈస్ అ ప్రూవన్ నెంబర్ విత్ లాట్ ఆఫ్ experimental studies which was proved in almost 1980s only. 25 minutes బ్రెయిన్కి ఫోకస్ ఉంటుంది. ఓకే. 25 minutes తర్వాత బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేయలేదని కాదు, బట్ ఫెటీగ్ వచ్చేస్తుంది బ్రెయిన్కి. సో అంత చురుగ్గా ఉండదు అనమాట, షార్ప్నెస్ ఉండదు. సో ఆటోమేటిక్లీ మీరు అబ్జార్బ్ చేసే కెపాసిటీ కానీ ఎవ్రీథింగ్ తక్కువైపోతుంది మీకు. కానీ సో దీన్ని ప్రైమాడోనా టెక్నిక్ అని చెప్పి ఇట్లాంటి చాలా టెక్నిక్స్, ఫోకస్ టెక్నిక్స్ కనిపెట్టారు ఎప్పుడో 1980sలోనే. సింపుల్గా ఏంటంటే ఒక యాపిల్ లాంటి ఫిగర్, ఒక టైమర్ ఉండేది. మరి మీరు ఐ డోంట్ నో ఇఫ్ మేము చదువుకునే రోజుల్లో యూఎస్ నుంచి మాకు మా ఫ్యామిలీ వాళ్ళు తెచ్చిచ్చారన్నమాట. దాంట్లో మ్యాక్సిమం టైమర్ 25 minutes. దానికి రీజన్ ఏంటంటే అప్పుడులోనే స్టడీస్ చేసి ప్రూవ్ చేశారు 25 minutes కంటే ఫోకస్ ఉంటుందని. సో ఇట్ ఈస్ ప్రూవన్ దట్ ఎస్పెషలీ మీరు చదువుకునే వాళ్ళు, ఆర్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఫోకస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ వెరీ adrenaline releasing kind of an activity, right? And if you don't want to tire your brain out, it is scientifically proven that taking 5 minutes break after 25 minutes or 20 minutes of concentration is very healthy. అంటే నేను ఇప్పుడు 1 hour చదవాలనుకోండి, 1 hour కంటిన్యూస్గా చదివే బదులు 25 minutes చదువుకుని ఒక 5 minutes బ్రేక్ తీసుకుని, ఒక 10 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకొక 25 minutes చదివాను అనుకోండి, ద సేమ్ అమౌంట్ ఆఫ్ 1 hour I spent, బట్ నా కెపాసిటీ ఆఫ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ రిటైన్డ్ డ్యూరింగ్ దిస్ 1 hour విల్ ఇంక్రీజ్ బై మల్టీఫోల్డ్. సో ఇట్స్ ఎ ప్రూవెన్ టెక్నిక్ దిస్ వన్. నౌ దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హౌ మచ్ యూ వాంట్ టు టైర్ యువర్ బ్రెయిన్ అవుట్, ఎస్పెషల్లీ యూఆర్ టాకింగ్ టు సర్జన్ లైక్ మీ. సమ్టైమ్స్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఫర్ అవర్స్ టుగెదర్, రైట్? కానీ మా దగ్గర అప్పుడు మేము చేసే కాన్సన్ట్రేషన్ ఇస్ బికాస్ ఆఫ్, నాట్ బికాస్ వీఆర్ మేకింగ్ అవర్ మైండ్ కాన్సన్ట్రేట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద అడ్రినలిన్ దట్ ఈస్ గోయింగ్ త్రూ అవర్ బాడీ. నేను ఒక లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్స్లోకి మేము వెళ్తాం అక్కడ సర్జరీ చేసేటప్పుడు. సో అట్లాంటప్పుడు టైం తెలియదు, బట్ ఇమ్మీడియట్లీ వెన్ దట్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అయిపోతుందో యువర్ మైండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్, రైట్? ఇప్పుడు మీరు ఫ్లైట్ ఆర్ ఫ్రైట్ రెస్పాన్స్ అంటాం, అట్స్ ఎన్ ఇన్నేట్ రెస్పాన్స్. ఏదన్నా మన మీద ఒక పులి వచ్చింది అనుకోండి, మనం పరిగెత్తాం. అప్పుడు 25 నిమిషాలు పరిగెత్తి ఆగంగా 5 నిమిషాలు. సో వీల్ కీప్ రన్నింగ్, బట్ దట్ మీన్స్ దట్ ఆ టైంలో ఇట్ ఈస్ అ ఇన్నెవిటబుల్ పని మనం చేస్తున్నాం, అంటే మనం తప్పదు కాబట్టి బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ హెల్దీ వేగా మీరు ఏదన్నా సిచ్యువేషన్ ఉందనుకోండి, 25 minutes తర్వాత 5 minutes బ్రేక్ తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ యూ కెన్ డూ. బట్ దిస్ టెక్నిక్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1980s when we didn't have social media. So this comes with a very big ఏమంటామంటే కండిషన్స్ అప్లై. మీరు 25 minutes చదువుకొని ఆ 25 minutes కాన్సన్ట్రేట్ చేసి దాని తర్వాత 5 నిమిషాలు రీల్స్ చూసారనుకోండి, ఆటోమేటిక్లీ యువర్ మైండ్ ఈస్ కంప్లీట్లీ డైవర్టెడ్. అగైన్ యు ఆర్ గివింగ్ దట్ మైండ్, యూ కెన్ నాట్ మ్యాచ్ సంథింగ్ లైక్ అ సోషల్ మీడియా అండి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కొన్ని వేల మంది ఎంప్లాయీస్ కూర్చొని దే ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ టైం, అంతే కదా? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక మనకి ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ఆర్ ఎక్స్ వాట్ యూఆర్ కాలింగ్, దిస్ కంపెనీ వర్సెస్ ఇన్స్టాగ్రామ్కి వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు ఎర్న్ ఆర్ వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు స్టీల్ ఫ్రమ్ ఈచ్ అదర్? యువర్ అండ్ మై టైమ్, అంతే కదా? ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ దేర్ అర్నింగ్. వాడేమీ ఈజ్ నాట్ అ రియల్ ఎస్టేట్ బిల్డర్ వేర్ హీస్ బయింగ్ ల్యాండ్ ఆర్ ఎనీథింగ్. హిస్ బిజినెస్ ఈజ్ యువర్ అండ్ మైండ్ అటెన్షన్ అండ్ టైం. దానికి కొంతమంది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి, కొంతమంది వేల ఇంజనీర్ని కూర్చోబెట్టి, వాట్ హీస్ డిజైన్డ్ ఎ టెక్నిక్ టు స్టీల్ యువర్ టైం. సో ఈ యాక్టివిటీని మీరు ఒక చదువుకుంటున్నా కానీ మనం సింపుల్ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నా అని కంపేర్ చేయలేం. అక్కడ కొంచెం వేల మైండ్స్ కూర్చుని ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ తయారు చేసి మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఆటోమేటిక్లీ మీరు ఏదన్నా ఒక యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తుంది, ఉదాహరణకి చదువుకుంటున్నారు, యూ కెనాట్ కంపేర్ ఇట్ టు సంథింగ్ దట్ ఈస్ సో కాంప్లెక్స్ లైక్ యువర్ ఫోన్, సోషల్ మీడియా. మనం చూస్తానికి ఏముంది, ఇన్స్టాగ్రామ్ సింపుల్ ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది, కానీ దానికి వెనక ఎంత పెద్ద సైన్స్ ఉంది, ఎంతమంది ఇంజనీర్లు కూర్చుని అక్కడ దాన్ని డెవలప్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూర్చుని డెవలప్ చేసి దే ఆర్ స్టీలింగ్ యువర్ టైం, రైట్? దట్ ఈస్ దేర్ బిజినెస్. సో మీరు ఎండ్ ఆఫ్ ద డే
ఈ ప్రైమోడోనా టెక్నిక్ కానీ ఫాలో అవడం వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ పుట్ దిస్ 5 minutes బ్రేక్ ఇన్ టు సోషల్ మీడియా, it is not a great thing again. You cannot come back to your focus. So ideally, focus shifting should not be something that is again dopamine దీనికంటే ఎక్కువ డోపమిన్ స్పైక్ అయ్యే యాక్టివిటీ చేయకూడదు. సింపుల్ థింగ్, 5 minutes మీరు 25 minutes చదివారు, 20 minutes చదువుకున్నారు, ఆ 25 minutes ఒక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. జస్ట్ రిలాక్స్, జస్ట్ కామ్ డౌన్. అది మనం ఒక బ్రెయిన్కి మనం రెస్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. యూ నీడ్ టు రెస్ట్ యువర్ మైండ్ సో దట్ ఇట్ recalibrates and again you are able to concentrate with immense focus for next 25 minutes. So that is the science behind focus. అదే మొబైల్ డివైస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఎక్కువైపోయింది. మొబైల్ డివైసెసే కానీ స్క్రీన్ టైమింగే కానీ ఎక్స్ట్రీమ్లీ ఎక్కువైపోయింది. ముందు బయోలాజికల్గా మనం లేస్తాం, సూర్యుని చూస్తాం, అది స్లోగా సన్సెట్ అవుతూ ఉంటుంది, ఆ టైంకి మనం పడుకుంటాం. ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా మన సూర్యుడు మన ఫోనే. బ్రెయిన్కి ఐస్ గురించి అడగను, బట్ బ్రెయిన్కి ఎట్లా డ్యామేజ్ అవుతుందా, అవుతే ఎంత ఎక్స్టెంట్లో అవుతుంది? చాలా ఎక్స్టెన్సివ్గా డ్యామేజ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ సంథింగ్, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, హౌ దిస్ థౌజండ్స్ ఆఫ్ ఇంజనీర్స్ కూర్చుని ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేశారు అనేది. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఈ కంపెనీస్ అన్ని దే ఆర్ ప్రాఫిటబుల్, దే ఆర్ మేకింగ్ thousands and billions of dollars. So but they are ultimately stealing our time. Everybody should realize this and change their lifestyle accordingly, right? ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పిన సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొద్దున్న లేసేవాళ్ళం, సూర్యుడిని చూసి లేసేవాళ్ళము, తర్వాత పడుకునే వాళ్ళము. దీన్ని మనం సర్కేడియన్ రిథమ్ అంటాం. ఓకే, సర్కేడియన్ రిథమ్ అనేది మనకు బ్రెయిన్లో ఒక ఇన్నేట్ ఫినామినన్. ఓకే, మనకి ఈ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయితే మీరు 8 గంటలు పడుకున్నా కానీ 10 గంటలు పడుకున్నా కానీ మీకు పొద్దున్న లేస్తే యూ విల్ ఫీల్ టైర్డ్. చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు ఇది వచ్చి, డాక్టర్ గారు మేము 8 గంటలు పడుకుంటున్నాను రోజుకి, అయినా కానీ నాకు నెక్స్ట్ డే ఫ్రెష్గానే ఉండదు అని. బికాస్ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయిపోయింది. ఫోన్స్ లైట్ ఎక్కువ వల్ల. లైట్ అనేది లిటరలీ మీరు ఇఫ్ యూ వాంట్ టు బ్యాలెన్స్ సర్కేడియన్ రిథమ్, ఫోన్ అనేది ఒక వర్స్ట్ థింగ్. దాంట్లో బ్లూ లైట్ భయంకరంగా ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. అసలు మనము ఇఫ్ యూ గో ఇన్ టు సైన్స్ ఆఫ్ ద లైట్ అండ్ సర్కేడియన్ రిథమ్, ఈవెన్ మన ట్యూబ్ లైట్లు ఆఫ్ చేయాలని ఫ్రాంక్లీ. మన వెనకటి కాలంలో క్యాండిల్ లైట్ ఒకటే ఉండేది, ఆర్ మనకి ఇప్పుడు కూడా లైక్ డిమ్మింగ్ ద లైట్స్. మీరు జస్ట్ ఒక 1 month ట్రై చేయండి. ఫోన్ పక్కన పెట్టేసి ఆఫ్టర్ 6 o'clock 7 o'clock అంటే సన్సెట్ టైం తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి లైట్స్ కూడా డిమ్ చేయాలి. వైట్ లైట్ తక్కువ వెళ్ళిపోవాలి, బ్లూ లైట్ తక్కువ వెళ్ళిపోవాలి, వార్మ్ వైట్ అంటాం. ఈ లైట్ యూజ్ చేయండి, మీకు ఆటోమేటిక్లీ యువర్ స్లీప్ క్వాలిటీ విల్ ఇంప్రూవ్. నేను ఇది చాలా సింపుల్ సజెషన్స్ మా పేషెంట్స్ చెప్తూ ఉంటాను. అంటే నా దగ్గరికి ఈ ప్రాబ్లంతో రారు, బట్ జనరలీ విత్ సర్జికల్ ప్రాబ్లమ్స్ దే కమ్. పోస్ట్ ఆపరేటివ్లీ నిద్ర పట్టట్లేదు అంటారు, అదంటారు ఇదంటారు. సో దెన్ వీ రియలైజ్ దిస్ సర్కేడియన్ రిథమ్, ఈ కాన్సెప్ట్ చెప్తాం. డాక్టర్ గారు ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో లైఫ్, యూ కెనాట్ టెల్ యూ అంటారు. టు గివ్ యూ అ వెరీ సింపుల్ అండ్ వెరీ రీసెంట్ రియలైజేషన్ దట్ వీ గాట్. సో మనం ఇప్పుడు ఎరీట్ హాస్పిటల్ అని కొత్త హాస్పిటల్ ఓపెన్ చేసాం. ఇక్కడ ఏం చేసామంటే ఐసీయూస్ మా పేషెంట్స్, న్యూరోసర్జికల్ పేషెంట్స్ పోస్ట్ ఆపరేటివ్లీ ఐసీయూలో పెడతాం. బ్రెయిన్ సర్జరీ ఏ పేషెంట్కైనా కానీ రెగ్యులర్గా అట్లీస్ట్ 1 day. సమ్ టైమ్స్ ఏదైనా కాంప్లెక్స్ సర్జరీలో ఉన్నప్పుడు, వెరీ డిఫికల్ట్ సర్జరీ అయినప్పుడు కొంతమంది ఈ కోమాలోకి వెళ్తాం కానీ, సెమీ కోమటోస్ స్టేట్లోకి వెళ్తాం కానీ మామూలుగా చూస్తూ ఉంటాం. అయితే మనం ఇక్కడ ఐసీయూస్ గ్లాస్ ఐసీయూస్ అంటే ఓపెన్ వాల్ గ్లాస్ ఐసీయూస్ లాగా పెట్టామన్నమాట. అంటే మనకి సన్సెట్, సన్ రైజ్, అన్లైక్ ట్రెడిషనల్ ఐసీయూస్ లాగా వెల్ లిట్ ఓన్లీ న్యాచురల్ లైటింగ్ ఐసీయూస్ స్టార్ట్ చేశాను ఇక్కడ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా పేషెంట్స్ ఎవరైతే సేమ్ టైప్ ఆఫ్ సర్జరీస్, అంటే నేను మీద ఏమి సైంటిఫిక్గా స్టడీ చేయలేదు, బట్ జనరల్ అబ్జర్వేషన్ వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ ఇస్, ఒక పేషెంట్స్ అదే పేషెంట్ ఈ రకమైన సర్జరీ అక్కడ మేము పాత దగ్గర పనిచేసిన దగ్గర వేరే క్లోజ్డ్ ఐసీయూస్, ఆర్టిఫిషియల్ లైట్ ఒకటే ఉండేదో, అలాంటి ఐసీయూస్లో 3-4 రోజులు పట్టేది వాళ్ళకి రికవర్ అవ్వడానికి. ఇక్కడ 1 dayలో రికవర్ అయిపోతున్నారు. బికాజ్ వాడు ఇమీడియట్లీ సర్జరీలోంచి ఓటీలోంచి బయటికి రూమ్లోకి రాగానే న్యాచురల్ లైట్ వాడికి ఈజ్ గెట్టింగ్ దట్ న్యాచురల్ లైట్ ద పేషెంట్, రైట్? ఆ న్యాచురల్ లైట్ అంటే సన్ రైజ్, సన్సెట్ చూస్తున్నాడు కదా, ఈజ్ బికమింగ్ నార్మల్. అండ్ దీనివల్ల ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే యూ ఇమాజిన్ ఒక బ్రెయిన్ సర్జరీ
అయిన పేషెంట్, ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిన పేషెంట్, అతని మీదే ఈ సర్కేడియన్ రిథమ్ ఒక్క రోజులో ఇంత డిఫరెన్స్ తీసుకొస్తుందంటే మనం రోజు ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నాం మనం దీనివల్ల. ఈ సర్కేడియన్ రిథమ్ని మన ఫోన్స్ కానీ మన లైట్ కానీ. లైట్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్. లైట్ ఒక్కటే కాకుండా సర్కేడియన్ రిథంలో మనకి ఫోన్ వల్ల డోపమిన్, ఇందాక మాట్లాడుకున్నట్టు మనం, ఆ డోపమిన్ స్పైక్స్ వల్ల యువర్ బ్రెయిన్ ఆల్సో స్టిల్ యాక్టివ్. ఒక రెస్ట్ మోడ్లోకి వెళ్ళలేదు బ్రెయిన్ నైట్ కల్లా. లైట్ ఒకటి. రెండోది యువర్ బ్రెయిన్ ఈజ్ సో హైపర్ యాక్టివ్ దట్ మీరు స్లీప్లోకి యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు స్లీప్ ఇన్ ద న్యాచురల్ వే ఆఫ్ హౌ హ్యూమన్స్ ఆర్ సపోజ్ టు గో ఇన్ టు స్లీప్. రిలాక్స్ అయ్యి కొంచెం బ్రెయిన్ రిలాక్స్ అయిపోయి బ్రెయిన్ కామ్ డౌన్ అయ్యి పడుకున్నారనుకోండి, ఆ స్లీప్లో సో మెనీ టాక్సిన్స్ అంతా బ్రెయిన్ అనేది ప్యూరిఫై అవుతుంది మన స్లీప్లో. అదే పోతుంది ఇక్కడ. యువర్ సర్కేడియన్ రిథమ్ ఇస్ గాన్, అది పోయింది. అది కాకుండా మీరు ఎంత హైపర్ యాక్టివ్ బ్రెయిన్ తోటి జస్ట్ అలసిపోయి పడుకుంటున్నారు, చూసి కళ్ళు మంటలు వచ్చి పడుకుంటున్నారు. చాలామంది అట్లా చేస్తున్నారు. అట్లా పడుకున్న డిఫరెన్స్ ఆ స్లీప్ క్వాలిటీకి మీరు సర్కేడియన్ రిథమ్ని మళ్ళీ రీసెట్ చేసుకుని బ్రెయిన్ని కామ్ చేసుకుని పడుకున్న స్లీప్ క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది. సో మీరు ఆ క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ ఇస్ వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్. మీరు 8 గంటలు పడుకోవాల్సిన అవసరం లేదు. 6 గంటలే లేదా 5 గంటలు పడుకుని కూడా మీరు 10 గంటల కంటే ఎక్కువ ఫ్రెష్గా లేవచ్చు. బట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్ దాంట్లోనే ఈ మెలటోనిన్ అని చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. 5 mg 10 mg గమ్మీస్ అని, కొన్ని అయితే స్ట్రిప్స్ లాగా ఉంటాయి, అవి టంగ్ పైన పెట్టుకొని అబ్జర్వ్ అయిపోతుంటాయి. అసలు ఇవి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ బ్లూ లైట్తో వస్తుంది, ఆల్రెడీ డోపమైన్ వస్తూ ఉంది చూస్తున్నప్పుడు. అదే టైంలో ఇది హిట్ అవుతుంది, మెలటోనిన్ హిట్ అవుతుంది. ఒక సైడ్ ఏమో లైట్ పైన మనం పడుకోనియదు, మెలటోనిన్ వేసుకొని పడుకుంటున్నాం. ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది ఇట్ ఈస్ బేసికలీ నథింగ్ బట్ ద సిక్రేషన్ ఆఫ్ మెలటోనిన్. గెట్ ఇట్? సో మనకి ఒక బ్రెయిన్ ఎట్లా ప్రోగ్రామ్డ్ అంటే మనది సన్సెట్ అవుతున్నప్పుడు, లైట్ తగ్గిపోతున్నప్పుడు మెలటోనిన్ సిక్రేషన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ హౌ యువర్ న్యాచురల్గా మన బ్రెయిన్ మన బాడీ అట్లా ప్రోగ్రామ్ అయింది. దేవుడిచ్చిన వరం అది మనకి. దట్ ఇట్స్ అట్లా మనకి ఆ మెలటోనిన్ అనేది న్యాచురల్గా వచ్చే హార్మోన్ ఆర్ కెమికల్ ఇన్ ద బ్రెయిన్ మనకి. ఆ న్యాచురల్గా మీరు దాన్ని డిస్టర్బ్ చేసేసుకుని అన్ని యాక్టివిటీస్ వల్ల మళ్ళీ ఏ కంపెనీకి మళ్ళీ వేలు పోసుకొని ఆ మెలటోనిన్ కొనుక్కుంటున్నాం. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. దేర్ ఈస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. మెలటోనిన్ హెల్ప్ అవుతుంది, చాలామందికి హెల్ప్ అవుతుంది. కొంతమంది అన్ని యాక్టివిటీస్ చేసుకున్నా కూడా మేబీ దెర్ ఆర్ కండిషన్స్. మన సర్కేడియన్ రిథము, లైట్, అన్ని యాక్టివిటీస్ మనం ఫోన్లు పక్కన పెట్టి అన్నీ చేసుకున్నా కానీ కొంతమంది నిద్ర రాదు. దానికి అట్లాంటప్పుడు మీరు మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అంటే యు ఆర్ 100% రైట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇవన్నీ మీరు మీరు లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోకుండా జస్ట్ మెలటోనిన్ తీసుకుంటున్నారు అనుకోండి, యు ఆర్ లిటరలీ వేస్టింగ్ మనీ, రైట్? యూ ఆల్సో హ్యావ్ టు ఏ స్లీప్ డిసార్డర్కైనా దేనికైనా కానీ ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ అనేది మస్ట్. లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు సప్లిమెంట్స్ లైక్ మెలటోనిన్ ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి, దట్స్ ఆల్వేస్ ఓకే. బట్ నా ప్రకారం అయితే మీరు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అ రెగ్యులర్ ఏజ్ గ్రూప్, నాట్ లైక్ జీడియాట్రిక్ అంటే మనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళ తప్పితే యంగ్ పేషెంట్స్, యంగ్ పీపుల్, మీ ఏజ్ గ్రూప్, నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ లైఫ్ స్టైల్ తోటి ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్. స్లీప్ ప్రాబ్లం కానీ అన్నీ. ఎట్లా ఉండింది ఈ ఎపిసోడ్? నాకైతే చాలా నచ్చింది. నేను అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో చాలా కాంప్లెక్స్ టాపిక్స్ని కూడా సింపుల్గా అర్థం చేసినారు డాక్టర్ రవీష్. ఆన్ దిస్ నోట్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.